கர்த்தருடைய மகா பரிசுத்தமுள்ள நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். இந்த புதிய நாள்ல கர்த்தரை நாம் ఆరాధిక వந்திருக்கிறோం. ప్రభు యొక్క మహా పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ క్రొత్త దినమునందు నూతన దినమందు మనం ప్రభువును ఆరాధించుటకు వచ్చున్నాం. அக்டோபர் 31ஆம் தேதி இந்த காலை வேளையில கர்த்தரை நாம் ఆరాధిக்கும்படியாக మగిழ்ச்சியோட సంతోషத்தோட కూడిயிருக்கிறோం. ఈరోజు ఈ 31వ తారీఖు అక్టోబర్ నాడు ప్రభువును మనం ఆరాధించుటకు ఎంతో ఆసక్తితో మన హృదయంలో మనము ఆసక్తి కలిగిన వారుగా ఉన్నాం. ஒரு சின்ன ஜெபம் செய்து ஆராதனைக்குள்ளாக நாம் கடந்து செல்வோம். சின்ன பிரார்த்தனை చేసుకొని దేవుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. கிருபையும் இரக்கமும் நிறைந்த எங்கள் பரிசுத்தமுள்ள நல்ல தகப்பனே, இந்த நல்ல காலை நேரத்துக்காக ஸ்தோத்திரம் ஆண்டவரே. அப்பா, இந்த ஓய்வு நாள் என்று நாங்கள் உம்மை ஆராதிக்க தந்த கிருபைக்காக நன்றி. இந்த நாளிலும் எங்களை நீர் ஆசீர்வதியும். எங்களோட உங்களுடைய வார்த்தைகளை கொண்டு பேசும். மகிமை தூதி உமக்கு கொடுக்கிறோம். இயேசுவின் நாமத்தினால் ஜெபிக்கிறோம் எங்கள் ஜீவன் நல்ல தகப்பனே, ஆமென். முதலாவது நாம் ஒரு தெலுங்கு பாடல் பாடப்போகிறோம். சமயம் இதே సమయం ఇదే సంగమా సమయం ఇదే என்ற ஒரு பாடலை பாடப்போகிறோம். మొట్టమొదటిగా మనం ఒక తెలుగు పాట సమయం ఇదే సమయం ఇదే సంగమా సమయం ఇదే అనే పాటను పాడుకోబోతున్నాం. సమయం ఇదే సమయం ఇదే సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయం ఇదే సమయం ఇదే సమయం ఇదే సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయం ఇదే. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మి ఉన్నది. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మి ఉన్నది. జ్యోతి వలె జ్వలించుము జీవవాక్యము పట్టుకొని. జ్యోతి వలె జ్వలించుము జీవవాక్యము పట్టుకొని. సమయం ఇదే సమయం ఇదే సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయం ఇదే. ధూళి దులుపుకొనుము నీవు మెడకట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము నీవు మెడకట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయం ఇదే సమయం ఇదే సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయం ఇదే. నిలువుము సత్యముకై నీవు వనకట్లు విప్పుకొనుము. నిలువుము సత్యముకై సువార్తకై పోరాడుము. సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును. సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును. సమయం ఇదే సమయం ఇదే సంగమ సమయం ఇదే సియోనులో చేరుటకు సంగమ సమయమిది సియోనులో చేరుటకు
సమయం ఇదే పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిల్వుము నిత్య జీవము చేపట్టుము ప్రేమలోనే నిల్వుము నిత్య జీవము చేపట్టుము సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోను రాజు నిన్ను చూచి యతించెదరు సియోను రాజు నిన్ను చూచి యతించెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే సియోనులో చేరుటకు సంగమ సమయమిదే సియోనులో చేరుటకు சங்கம சமயம் இதே நாம் சியோனுக்குள்ளாக சேருகிறதுக்கு இதுதான் நல்ல సమయం మనం సియోన్లోగా చేరుటకు ఇదే మంచి సమయం நாம் தேவனாகிய கர்த்தரை சீக்கிரமாக దర్శిக்க போகிறோம் మన దేవుడైన ప్రభుని అతి త్వరలో మనం దర్శించనై ఉన్నాం சந்தோஷத்தோட இனி ஒரு தமிழ் பாடல் நாம் பாட போகிறோம் இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே அவரே వాసం செய்கிறாரே என்கிற పాడలే పాడు తమిళ పాటను మనం పాడుకోపోతున్నాం మనుషుల మధ్యలో దేవుడు నివసిస్తున్నాడనే ఒక పాటను పాడుకోపోతున్నాం இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே தேவன் தாபரிக்கும் ஸ்தலமே தம் ஜனத்தாரின் மத்தியிலா தேவன் தாபரிக்கும் ஸ்தலமே தம் ஜனத்தாரின் மத்தியிலா தேவன் தான் அவர்களின் தேவனாயிருந்து கண்ணீர் யாவையும் துடைக்கிறாரே தேவன் தான் அவர்களின் தேவனாயிருந்து கண்ணீர் யாவையும் துடைக்கிறாரே இது மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே இது மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே தேவ ஆலயமும் அவரே தூய ஒளி விளக்கும் அவரே தேவ ஆலயமும் அவரே தூய ஒளி விளக்கும் அவரே ஜீவனாலே தம் ஜனங்களின் தாகம் தீர்க்கும் சுத்த ஜீவநதியும் அவரே ஜீவனாலே தம் ஜனங்களின் தாகம் தீர்க்கும் சுத்த ஜீவநதியும் அவரே இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே மகிமை நிறை பூரணமே மகா பரிசுத்த ஸ்தலம் அதுவே மகிமை நிறை பூரணமே மகா பரிசுத்த ஸ்தலம் அதுவே என்றும் துதியுடனே அதின் வாசலுள்ளே எங்கள் பாதங்கள் நீர்க்கின்றதே என்றும் துதியுடனே அதின் வாசலுள்ளே எங்கள் பாதங்கள் நீர்க்கிறதே
இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே. இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே. முன்னோடியாம் இயேசு பரன் மூலைக்கல்லாய் சீயோனிலே. முன்னோடியாம் இயேசு பரன் மூலைக்கல்லாகி சீயோனிலே. வாசம் செய்திடும் உன்னத சிகரம் அதை வாஞ்சையோடு நாம் நாடிடுவோம். வாசம் செய்திடும் உன்னத சிகரம் அதை வாஞ்சையோடு நாம் நாடிடுவோம். இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே. இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே. இதோ மனுஷரின் மத்தியில் தேவாதி தேவனே வாசம் செய்கிறாரே. மனுஷர்களாகிய நம் நடுவில் దేవాది దేవన్ వాసం செய்கிற నాట్కల్ ఇదువే. మనుషులైన మన మధ్యలో దేవాది దేవుడు నివసించు కాలం ఇది. நாம் இப்போது சற்று நேரம் கர்த்தரை துதித்து ஆராதனை செய்து கர்த்தருக்குள்ள మగిழ்ந்து அவரை తుదిత్తు పాడలామా? ఇప్పుడు కాసేపు మనము ప్రభునందు ఆరాధించి స్తుతి పాటలతో కృతజ్ఞతాస్తుతులతో ప్రభును ఆరాధించదమ్మా. அப்படியே உங்களுடைய கரங்களை உயர்த்தி, ஆண்டவரே நீர் எவ்வளோ பெரியவர், நீர் எவ்வளோ சிறந்தவர், உயர்ந்தவர், ఉన్నతமானவர், உம்மை போல யாருமே இல்ல ఆండవరే. నీ హస్తములు పైకెత్తి, ప్రభువా నీవెంత గొప్ప దేవుడు, నీ వంటి వారు ఎవరు లేరయ్యా, ఎంత మంచి ప్రభు, ఎన్ని మేలు నాకు చేసావు తండ్రి అని స్తుతించదమ్మా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே. அவர் நம் పక్కத்துல நம்மளோட அவர் இருக்கிறார். ఆయన మన పక్కన మనతో పాటు ఆయన ఉంటున్నాడు. நம்மளுடைய மாம்சீகமான கண்களால அவரை பார்க்க முடியாவிட்டாலும் அவர் நம்மோடு கூட ఆవిల ఉన్మియాగ இருக்கிறார். మాంసమైన మన కంటి నేత్రాలతో ప్రభువును చూడకపోయినప్పటికీ ప్రభు ఆత్మస్వరూపి మన మధ్యలో ఆయన ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా. கடந்த ஆண்டெல்லாம் நம்மை காத்தார். இந்த புதிய 2021 ஆண்டு கூட நம் கடைசி காலங்கள், கடைசி అక్టోబర్ మాదத்தின் కடைసి నాట్కల్లో వந்திருக்கிறோం. పాత సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ కొత్త సంవత్సరం మందు, ఈ 2021 సంవత్సరం మందు మనం అక్టోబర్ చివరి గడియల్లో ఉంటున్నాం. ஆண்டவர் எவ்வளவாக நம்மை நேசித்து எத்தனையோ ஆபத்துகள், எத்தனையோ விபத்துகள், எத்தனையோ வியாதிகள், தொல்லைகள், கஷ்டங்கள், துயரங்கள் நம்மை அழித்து போடும்படியாக சாத்தான் ஏவின சோதனைகள், அக்கினிமயமான அம்புகளிலிருந்து கர்த்தராகிய தேவன் உங்களையும் என்னையும் நம்மை కాతదుకాக நன்றி சொல்ல வேண்டும். సాతాను విసిరిన బాణము నుండి ఎన్నో వ్యాధులు, రోగాలు, నాశనమైన క్రియలు, మరణాలు, మరణపు మాటలు వినిన గడిచిన కాలమంతా దేవుడు మిమ్మల్ని, నన్ని, మనల్నంతా సురక్షితులుగా ఉంచున్నాడు. அதனை பற்றி ஸ்தோத்திரிச்சதும் எல்லாரும் ஆண்டவரை துதிப்போம். நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, எங்களை காத்தீங்களே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே, நன்றி ஆண்டவரே. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. இந்த காலவேளையில கூட நம் இதயத்தை ஒரு முறை ஆராய்ந்து பார்த்து, ஆண்டவரே துன்மார்க்கமான வழி எனக்குள்ளாக ஏதாவது இருந்தால் என்னை உணர்த்தி என் பாவங்களை மன்னிக்க வேண்டும் என்று நம்மளுடைய பாவங்களை அறிக்கை செய்து விசுவாசத்தோட ஊக்கமாக ஜெபிக்கும் போது தேவன்
நம்மளுடைய పాపங்களை మన్నిక ఉన్మే உள்ளவராக இருக்கிறారు. ఈ ఉదయ కాలమందు కూడా మనం ప్రభువా నన్ను ఒక్కసారి నువ్వు నా హృదయాన్ని నువ్వు పరిశీలించి చూడు, నాలో ఉన్న కొరతలను నువ్వు తీసేయండి ప్రభువా, నాలో ఉన్న పాపాన్ని తుడిచేయండి ప్రభువా అని యథార్థమైన హృదయంతో దేవుని యొద్ద మనము విన్నపం చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనను మనం చేసుకున్న ఒప్పుకోలను చూసి మన పాపాలని తీసేయటకు సమర్థుడుగా ఉన్నాడు. ஆண்டவரே ரத்தத்தால கழுவுங்க ஆண்டவரே, ஆண்டவரே உங்களுடைய ரத்தத்தால ஆவி ஆத்மா சரீரத்தை கழுவி பழுதற்றவர்களாக பரிசுத்தவான்களாக நீதி உள்ளவர்களாக இப்பொழுது மாற்றும் ఆండవరే. ఇదిగో ప్రభువా ఈ సమయమందు తక్షణమే ప్రభు తన రక్తము చేత ప్రాణ ఆత్మ శరీరాన్ని ఒక్కసారి పవిత్రపరిచి మీ సన్నిధిలో నిలపమని మేము ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. యేసు రక్తத்துக்காக நன்றி. యేసయ్య రక్తము నిమిత్తము స్తోత్రము, 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 స్తోత్రం, 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 స్తోత్రము. కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు ప్రభువా, கృతజ్ఞతలు ప్రభువా, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ஆண்டவர் நம்முடைய பாவங்களை எல்லாவற்றையும் மன்னித்து நாம் செய்த தவறுகளுக்கும் பாவத்துக்கும் அநியாயத்தையும் அதன் மூலமாக வந்த தண்டனையை அவர் தன்னுடைய சரீரத்தை மேலே ஏற்றுக்கொண்டு நமக்காக சிலுவையில் மரித்தார். எவ்வளோ பெரிய அன்பு! మన పాపము నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మనం చేసిన అతిక్రమమైన క్రియల నిమిత్తము ప్రభు తన శరీరం మీద మన పాపం వల్ల వచ్చిన శిక్షను ఆయన తీసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి ఒక్కసారి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ஒருவரும் உம்மை போல் யாருமே இல்லை, ఒక్కరు కూడా ప్రభు వలె ఎవ్వరు లేరు. Let us say there is none like you Lord. உம்மை போல் யாருமே இல்லை ஆண்டவரே. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. There is none like you, no one else can touch my heart like you do. I can search for all eternity long and find there is none like you. No one else can touch my heart like you do. I can search for all eternity long and find there is none like you. There is none like thee. No one else can touch my heart like you do. I can search for all eternity long and find there is none like you. Yes, Lord. There is nobody like you, Lord. There is nobody like you. ஆமாண்டவரே, உம்மை போல யாருமே இல்லை. உங்க அன்புக்கு நிகரான அன்பு எங்குமே இல்லை ఆండవరే. ప్రభువా, అవును ప్రభువా, మీ ప్రేమకు సాటి అయిన ప్రేమ ఎక్కడ లేదు తండ్రి. నీవు గొప్ప దేవుడు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Jesus, 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 thank you Jesus. உம்மை போல யாரும் உண்டோ, உந்தன் அன்புக்கு நிகர் எது உண்டோ. உம்மை போல யாரும் உண்டோ, உந்தன் அன்புக்கு நிகர் எது உண்டோ. தந்தை தாயும் உறவினர் கைவிட்டாலும் அன்பாயே சென்னை
சேர்த்து கொள்வா. தந்தை தாயும் உறவினர் கைவிட்டாலும் அன்பாயே சென்னை சேர்த்து கொள்வா. இயேசுவே நீ போதுமே, அன்புக்காய் நான் ஏங்குறேன். இயேசுவே இதோ வந்துள்ளே, இன்னும் ஒரு முறை என்னை நிரப்புமே. இயேசுவே நீ போதுமே, அன்புக்காய் நான் ஏங்குறேன். இயேசுவே நான் வந்துள்ளேன், இன்னும் ஒரு முறை என்னை நிரப்புமே. இயேசுவே நீ போதுமே, சொல்லுமா, அன்புக்காய் நான் ஏங்குறேன். இயேசுவே நான் வந்துள்ளேன், இன்னும் ஒரு முறை என்னை நிரப்புமே. இயேசுவே நீ போதுமே, அன்புக்காய் நான் ஏங்குறேன். இயேசுவே நான் வந்துள்ளேன், இன்னும் ஒரு முறை என்னை நிரப்புமே. தாகமான ஆத்துமாவை ஒரு போதும் நீ தள்ளிவிடி. தாகமான ஆத்துமாவை ஒரு போதும் நீ தள்ளிவிடி. ஆசை காட்டி மோசம் செய் உலகினின்று உந்தன் அன்பென்னை மீட்டதையா. ஆசை காட்டி மோசம் செய் உலகினின்று உந்தன் அன்பென்னை மீட்டதையா. இயேசுவே நீ போதுமே, அன்புக்காய் நான் ஏங்குவேன். இயேசுவே நான் வந்துள்ளேன், இன்னும் ஒரு முறை என்னை நிரப்புமே. உம்மை போல யாரும் உண்டோ, உந்தன் அன்புக்கு நிகர் எது உண்டோ. உம்மை போல யாரும் உண்டோ, உந்தன் அன்புக்கு நிகர் எது உண்டோ. தந்தை தாயும் உறவினர் கைவிட்டாலும் அன்பாயே சென்னை சேர்த்து கொள்வி. தந்தை தாயும் உறவினர் கைவிட்டாலும் அன்பாயே சென்னை சேர்த்து கொள்வி. தந்தை தாயும் உறவினர் கைவிட்டாலும் அன்பா ஏசென்னை சேர்த்து கொள்வி. ஏசையா 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 సదా కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల
పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. என் உயிரான 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 இயேசு, என் உயிரான 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 இயேசு, என் உயிரான இயேசு. உயிரோடு கலந்தி உயிரே நான் உம்மை துதிப்பே. என் உயிரே நான் உம்மை துதிப்பே. என் உயிரான 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 இயேசு, என் உயிரான 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 இயேசு, என் உயிரான இயேசு. என் உயிரோடு கலந்தி என் உயிரே நான் உம்மை துதிப்பே. என் உயிரே நான் உம்மை துதிப்பே. உம் திருநாமம் அரணாகும், உயர்ந்த அடைக்கல பட்டணமாம். உம் திருநாமம் அரணாகும், உயர்ந்த அடைக்கல பட்டணமாம். நீதிமானதற்குள்ளே ஓடி நித்தமும் மகிழ்ந்திருப்பார். நீதிமானதற்குள்ளே ஓடி நித்தமும் மகிழ்ந்திருப்பார். నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు,
నా ప్రాణముతో కలిచెన్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ హల్లెలూయా ஹalleluya. கர்த்தருடைய ஆவியானவர் எங்க இருக்கிறாரோ அந்த இடத்துல விடுதலை. కర్తరుడి ప్రసన్నం ఎక్కడ இருக்கிறదో అది విడుదల. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడున్నాడో అక్కడ విడుదల. ప్రభు యొక్క ప్రసన్నత ఎక్కడున్నదో అక్కడ స్వస్థత, అక్కడ జయము కలుగును. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రాబాల్ ఖోరి బేనే సెహెన్ బోరుదురా ఓ లీమెన్ కేరే మెన్ కో రోకొందోల్ మానా ఖల్కా లేబన్ కోరో ஹாமா மாமா நோசோ கோர்போலோ கோபோரி பனசி. ஆவியானவரால் நிரப்பப்படுகிற அனுபவம். ஆவியானவரால் நிரப்பப்பட்டிருக்கீங்களா? ரட்சிப்பு பெற்றதுக்கு பின்பாக, ஞானஸ்நானம் பெற்றதுக்கு பின்பாக పరిశుద్ధ ఆవి ఎన్கிற ఈవి పెట్టిరుకீங்களா? రక్షణ పొందుకున్నాక, బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మనే ఒక బహుమానము దేవుడు ఇచ్చాడు కదా, పొందుకున్నారా? పరిశుద్ధ ఆవిயின் అభిషేకத்தை పెట్టుకొండీர்களா? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని పొందుకున్నారా? பெற்றுக்கொள்ளாவிட்ட கேளுங்க, ஆண்டவரே என்னை பரிசுத்த ஆவியினாலும் அக்கினினாலும் நிரப்புங்க. ఇప్పుడు అడగండి, ప్రభువా నన్ను పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత నింపండి ప్రభువా, నింపండి ప్రభువా, నింపండి ప్రభువా. నిరపం ఆండవర్, నిరపం ఆండవర్, నిరపం ఆండవర్, నిరపం ఆండవరే. ఓ అగ్నినాల్ నిరపం ఆండవరే. ఎదుగో నింపండి ప్రభువా, నింపండి. మీ ప్రజల్ని అగ్ని చేత నింపండి. దో ఎనిலும் பெரியவர் ஒருவர் வருகிறார். நான் தண்ணீராலும் உங்களுக்கு ஞான ஸ்நானத்தை தருகிறேன். அவரோ பரிசுத்த ஆவியினாலும் అగ్నినాலும் జ్ఞాన స్నానத்தை கொடுப்பார். పరిశుద్ధ ఆవినాலும் వల్లమినాலும் జ్ఞాన స్నానத்தை கொடுப்பார். ఇదిగో నేను నీళ్ళ ద్వారా బాప్తిసం ఇస్తున్నాను, కానీ నాకంటే గొప్ప ఆయన ఒకడు వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్ని చేతను, పరిశుద్ధాత్మతోను శక్తి చేతను మీకు బాప్తిసం ఇచ్చును అని యేసుక్రీస్తు ప్రభు గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం ఇది. என்று சொல்லி ஆண்டவராக இயேசு கிறிஸ்துவை குறித்து யோவான் ஸ்நானகன் கொடுத்த சாட்சி இது. அவர் உங்களை பரிசுத்த ஆவியினாலும் அக்கினினாலும் நிரப்புவார். ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేతను, ఆయన అగ్ని చేత నింపును. இப்பொழுது పరిశుద్ధ ఆవియానుடைய వల్లமை பெற்றுக்கொள்கிற நேரம் இது. ఇదిగో ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందుకునే సమయం ఇది. ఇని நாம் சும்மா உட்கார்ந்திருந்தா நம்மால எதையுமே செய்ய முடியாது. ఇంకను మనం ఊరుకు కూర్చొనుంటే మనం ఏం చేయలేము. இதோ தேவனுடைய பிள்ளைகளை எழும்புங்கள், எழும்புங்கள். தேவனுடைய வல்லமையை தரித்துக்கொண்டு ஒளியின் ஆயுதத்தை எடுத்துக்கொண்டு எழும்புங்கள், ஒளியின் போராயுதத்தை எடுத்துக்கொண்டு எழும்புங்கள். ఇదిగో లెమ్ము లెమ్ము దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, ఇప్పుడు కూడా ఊరికి కూర్చుంటే చాలదు. మీ యొక్క దేవుడిచ్చే శక్తిని పొందుకుని లేచి నిలబడండి. ఇదో உங்களுடைய ஒளி வீசட்டும் உலகமெங்கிலும். ఇదిగో మీ యొక్క ప్రకాశము, మీ యొక్క దీపము లోకమంతటా ప్రచురించును గాక. இதோ ஒளி வீசுகிறது உலகமெங்கிலும். உலகமெங்கிலும் உங்களுடைய ஒளி வீச வேண்டும். సత్యத்தின் ఒళి, యేసు క్రీస్తువిன் ఒళి వీస வேண்டும். ఇదిగో లోకమంతా సత్యం యొక్క వెలుతురు, యేసు క్రీస్తు యొక్క వెలుగు లోకమంతటా సంచరించాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆండవరాக இயேசு சொன்னார், இதோ நீங்கள் ఉలగத்தின் வெளிச்சமாக இருக்கிறீர்கள். ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన శిష్యులను చూసి చెప్పాడు, ఇదిగో మీరు ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నారు. ஒரு காலத்தில் ஆண்டவராக இயேசு இந்த உலகத்தில் இருக்கும்போது ஒளியாக இருந்தார். இப்பொழுது அந்த ஆண்டவராக இயேசு நமக்குள்ளாக இருந்து ஒளியாக இருந்து ఉలగமெங்கிலும் ఒళిమయமாக మార్చ அவர் వల్లமை కొండిరుக்கிறார். ఒక కాలమందు ప్రభు ఇక్కడ జీవిస్తుండగా ఆయనే ప్రపంచానికి వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో జీవిస్తూ లోకమంతటా వెలుగును వెలిగించుటకు ప్రకాశవంతమైన జ్యోతిగా, ప్రకాశవంతమైన వెలుగుగా యేసుక్రీస్తు నామము ఉన్నది. இயேசுவின் நாமம் பெரிய நாமம், இயேசுவின் நாமம் வல்லமை உள்ள நாமம், இயேசுவின் நாமம் துதிக்கு தகுந்த நாமம், இயேசுவின் நாமம் ஆராதனைக்குரிய நாமம், இயேசுவின் நாமம் பாவிகளை பரிசுத்தவான்களாக மாற்றுகிற நாமம், இயேசுவின் நாமம் சப்பானிகளை எழுப்புகிற நாமம், இயேசுவின் நாமம் மரித்தவர்களை எழுப்புகிற நாமம், இயேசுவின் நாமத்தினால அற்புதங்களும் அடையாளங்களும் நடக்கிற நாமம். యేసు క్రీస్తు నామము పేరు గొప్ప పేరు. యేసు క్రీస్తు నామం అద్భుతాలు జరుగుతాయి, కుంటోళ్ళు లేచి నిలబడతారు. యేసు క్రీస్తు నామం
ద్వారా పాప క్షమాపణ, రక్షణ కలుగును. యేసుక్రీస్తు నామము ద్వారా స్వస్థత, సూచన క్రియలు కలుగును. యేసువిன் நாமத்தை உயர்த்துவோமா? பிரபுவின் యేసుక్రీస్తు நாமமுను இப்படி ஹெச்சிச்சதமா. இயேசுவே பெரியவர். இயேசு 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 என்கிற நாமத்தை சொல்லுங்க. ஆண்டவராகிய இயேசு, ஆண்டவராகிய இயேசு, ஆண்டவராகிய இயேசு, ஆண்டவராகிய இயேசு, பிரபுவின் இயேசு, பிரபுவின் యేసుక్రీస్తు, பிரபுவின் యేసుక్రీస్తు, பிரபுவின் యేసుక్రీస్తు అనే ఆ నామమును చెప్పుడు చెప్పుడు అందరూ చెప్పండి. ఎల్లరూ சொல்லுங்க. இயேசு, ஆண்டவராகிய இயேசு, பிசாசுகளை துரத்துகிறவர் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து, சாத்தான சக்திಯನ್ನು லயப்பரிச்சே தேவனுడు இயேசு கிறிஸ்து பிரபு. பாவங்களிலிருந்து ஒரு மனிதனை விடுதலையாக்கி பரிசுத்த வாழ்க்கை கொடுக்கிறவர் இயேసు క్రీస్తు ఆండవర్. పాపము నుంచి ఒక మనిషిని విడుదల చేసి పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించువాడు యేసు క్రీస్తు ప్రభువు. வியாதியோடு படுத்திருக்கிற சகோதரனையும் சகோதரியும் எழுப்புகிற నామం యేసుவின் నామం. వ్యాధితో రోగంతో పడుకుంటున్న సహోదరుడు సహోదరిని లేచి నిలబడి చేయగల నామము యేసుక్రీస్తు ప్రభు నామము. యేసుவின் నామం, యేసుவின் నామం, యేసుவின் నామం, యేసుவின் నామం, యేసుక్రీస్తు ప్రభు నామము, యేసుక్రీస్తు ప్రభు నామము. வானத்திலும் பரலோகத்திலும் பூமியிலும் நரக இயேசுவின் நாமத்தை விட பெரிய நாமம் ஒன்றும் இல்லை. எல்லா நாமங்களை விட மேலான பேர் இயேசுவின் நாமத்துக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. ఆకాశమందు భూమి మీద భూమి కింద ఉన్న నరకంలో కూడా 3 లోకములో యేసు క్రీస్తు నామము తప్ప వేరొక నామము ఆరాధనకి ఇవ్వబడలేదు. అన్ని నామములకైనా హెచ్చైన నామము, గొప్ప నామము, బహు శ్రేష్టమైన నామము యేసు క్రీస్తు ప్రభు నామమునకు ఇవ్వబడి ఉన్నది. Thank you Jesus. Thank you Jesus. இயேசுவின் நாமத்துக்காக நன்றி. இயேசுவின் நாமத்துக்காக நன்றி. இயேசுவின் நாமத்துக்காக நன்றி. இயேசு கிறிஸ்து நாமமுன కొరకు స్తోత్రం. యేసయ్య నామం నిమిత్తము స్తోత్రం. యేసయ్య நாமம் நிமித்தம் ஸ்தோத்திரம். அப்போஸ்தலர் 5 அதிகாரத்தில் நாம் வாசிக்கிறோம். அவர்கள் சொன்னார்கள் அப்போஸ்தலர்களை பார்த்து, நீங்கள் இந்த இயேசுவின் நாமத்தை எருசலேம் முழுவதும் நிரப்பி இருக்கிறீர்கள். అపోస్తలు కార్యములు 5వ అధ్యాయంలో వాళ్ళు చెబుతున్నారు. అపోస్తలులను చూసి, మీరు యెరూషలేము నగరమంతటా యేసుక్రీస్తు నామమును నింపి ఉన్నారు. You have filled the whole city with the name of Jesus Christ. முழு நகரத்தை இயேசுவின் நாமத்தினால் நிரப்பி இருக்கிறீர்கள் என்று சொல்கிறார்கள். నగరాన్ని మీరు యేసు క్రీస్తు నామము చేత నింపి ఉన్నారు అని గ్రంథము చెప్పుచున్నది. இயேசுவின் நாமம் வானத்தையும் பூமியும் பூமியில் உள்ள எல்லா భాగங்களையும் நிரப்பும் இயேசுவின் நாமம். ప్రతి భాగమును ఆకాశము భూమికి ఉన్న ప్రతి భాగమును యేసు క్రీస్తు నామము నింపును. அவருடைய ராஜ்யம் நித்திய ராஜ்யம் இதோ சீக்கிரமாக ஆண்டவராக இயேசு கிறிஸ்து பூமியில வந்து அவருடைய ஆட்சியை அவர் ஸ்தாபிக்க இருக்கிறார். ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాజ్యం అతి త్వరలో రానై ఉన్నది. ఆయన భూమి మీద వచ్చి తన నిత్య రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. நேபுகாத் நேச்சர் கண்ட அந்த கனவுல கைகளால் வெட்டப்படாத ஒரு கல் வந்து அந்த முழு விக்கிரத்தை அடித்து பொடியாக்கி அதை இடித்து போட்டு அது பெரியதாக மாறி அந்த முழு உலகத்தையே அந்த பாறை பிடித்து விட்டது. அது கிறிస్తుவை தான் குறிக்கிறது. నెబుకద్ నేచర్కు కలిగిన ఆ యొక్క స్వప్నంలో ఆ యొక్క కలలో మీరు చూసినట్లయితే చేతులతో కొయ్యబడిన ఒక రాయి వచ్చి ఒక బండరాతి వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న స్థలం అంతా అది నింపేసను, లోకమంతటి నింపేసను. ఆ యొక్క బండ ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువే. థ్యాంక్ యూ జీసస్. యేసు சீக்கிரத்துல ராஜாவா வரப்போகிறார். ప్రభు అయిన యేసు అతి త్వరలో రాజాతి రాజులుగా రానేనున్నాడు. ஹalleluya. அவருடைய ராஜ்யம் சீக்கிரமா வருகிறது. ఆయన రాజ్యము అతి త్వరలో వచ్చుచున్నది. உங்கள் தேவனாகிய கர்த்தரை நீங்க சந்திக்க ஆயத்தமா இருக்கிறீர்களா? మీ దేవుడైన ప్రభువును మీరు సంధించుటకు సిద్ధము కలిగి ఉన్నారా? ఆండవరే నీ శీఘ్రమాయి వారు ప్రభువా మీరు త్వరగా రమ్ము.
மரணத்துக்குரிய இந்த சரீரத்திலிருந்து எங்களை விடுவித்து அழியாமை தரிக்கிற ఉయిత్తెழுదలిన్ శరీరத்தை ఎங்களுக்கு తారుం ఆండవరే ప్రభువా మీరు త్వరగా వచ్చి నాశనకరమైన ఈ శరీరం నుండి విడిపించి ఏ ఒక అపాయము ఏ ఒక కీడు ఏ ఒక మరణము వచ్చి దాన్ని పడగొట్టలేని ఒక పునరుద్ధానమైన ఒక శరీరాన్ని మాకు దయచేయండి ప్రభువా, దయచేయండి. கர்த்தர் பெரியவர், பிரபு గొప్పవాడు. நன்றி, உம்முடைய ராஜ்யத்துக்காக நன்றி. యొక్క రాజ్యము నిమిత్తం స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. What a wonderful God you are. What a wonderful God you are. What a wonderful God you are. What a wonderful God. Praise your holy name. Praise your holy name. உம்முடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். கர்த்தருக்கு எல்லா துதி, எல்லா கனம், எல்லா மகிமை கொண்டு ప్రతి స్తుతి ఘనత మహిమ దేవునికి ఇచ్చును. ఆమేన్ ఆమేన్. இப்போது நாம் వేదத்திலிருந்து సంగీతத்தை వాసిக்கிற நேரம். ఇప్పుడు మనము వేద పఠనం నుండి వేదం నుండి మనము బైబిల్ గ్రంథం నుండి కీర్తనలు చదువుకునే సమయం. సంగీతం 110வது సంగీతத்தை వసనం మారి వసనం వాసిపోం. 110వ కీర్తనను మనం వాక్యం మార్చి వాక్యం దావీదు కీర్తన మనం చదువుకోబోతున్నాం. The Lord says to my Lord, sit at my right hand until I make your enemies a footstool for your feet. The Lord will extend your mighty scepter from Zion. You will rule in the midst of your enemies. Your troops will be willing on your day of battle, arrayed in holy majesty. From the womb of the dawn, you will receive the dew of your youth. The Lord has sworn and will not change his mind. You are a priest forever in the order of Melchizedek. The Lord is at your right hand. He will crush the kings on the day of his wrath. He will judge the nations, heaping up the dead and crushing the rulers of the whole earth. Let us read the final verse together. కడసి వచనத்தை சேர்ந்து వాసి చివరి వాక్యాన్ని మనము షేర్ చదువుకుందాం. He will drink from a brook beside the way, therefore he will lift up his head. Amen. Thank you. Thank you, Lord. கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். இந்த காலை நேரத்தில் இமட்டுமாக நாம் பாடல்களை பாடி ஆராதனை செய்து வந்தோம். దేవునుடைய ప్రసన్నం நம்மோடு கூட இருந்து నడిచినది. ఈ ఉదయకాలం నందు మనము ఇంతవరకు పాటల చేత దేవుని మహిమపరిచి ఆరాధన చేత ఆయన మహిమపరిచాము. దేవుని యొక్క సన్నిధి మన తోడు ఉన్నది. இன்னைக்கு உலகத்தில் நடக்கிற காரியங்களை பார்க்கும்போது வேத வசனத்தில் சொல்லப்பட்ட ஒவ்வொரு தீர்க்க தரிசனமும் எழுத்துக்குரியதாக எப்படி சொல்லப்பட்டிருக்குதோ அப்படியே 100% நடக்கிறதை நாம் பார்த்து கொண்டிருக்கிறோம். ఈ రోజుల్లో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రవచనం చొప్పున మన ప్రపంచమంతటా చూస్తుంటే బైబిల్లో రాయబడిన వాక్యాలు ఎన్నో సంవత్సరాల క్రితం రాయబడిన వాక్యాలు అలాగే జరుగుతూ వస్తున్నది. அன்பான தேவனுடைய பிள்ளைகளே, நாம் கடைசி காலத்தின் ஆரம்ப நாட்கள்ல இப்பதான் கடைசி காலம் ஆரம்பிக்க போகிற அந்த நாட்கள்ல நாம் வந்து கொண்டிருக்கிறோம். ప్రియ దేవుని బిడ్డలారా, మనము చివరి దినాల ప్రారంభంలో ఉంటూ ఉన్నాం. இனி வருகிற நாட்கள்ல அதிகமாக பயங்கரங்கள், திடுக்கிடுகிற காரியங்கள், நம்மளுடைய உள்ளத்தை பறித்துக் கொள்ளுகிற காரியங்கள்ல நாம் வந்து பார்க்க போகிறோம், செய்திகள்ல கேட்க போகிறோம்.
ఇంకా రానైనున్న రోజుల్లో ఇంకా భయంకరమైన భీతిని, భయాన్ని పుట్టించే వార్తలను మనం చూడబోతున్నాం, వినబోతున్నాం. இது கடைசி காலம் என்று அறிந்து கொண்டு, நம்மளுடைய காலம் நேரம் குறைவாக இருக்கிறது என்று அறிந்து கொண்டு நாம் எழுந்து பிரகாசிக்க ఆయత్తమానాల్ దేవుని నమ్మ ఉపయోగిపారు. ఇది చివరి కాలం అని గ్రహించి మనము లేచి దేవుని కొరకు నేను ప్రకాశిస్తానని మీరు నిలబడుకుంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. కాలం ఇని సెల్లాது, సమయం ఇక వెళ్ళదు. நாம் இருக்கிறது போலே இருந்தால் நாம் எதையுமே செய்து முடிக்க முடியாது. మనం ఉన్నట్లు ఇంతవరకు జీవిస్తున్నట్లు అలాగే జీవించినట్లా ప్రభు కొరకు ఏది సాధించలేమండి. சற்று யோசனை பண்ணி பாருங்கள். என்ன செய்ய போறோம்? కాస్త ఆలోచించి చూడండి, మనం ఏం చేయబోతున్నాం. கர்த்தருடைய ஆவியானவரும் மணவாட்டியான சபையும் ஆமாம் கர்த்தராகிய இயேசுவே சீக்கிரமாய் சீக்கிரமாய் வாரும் என்று అழைக்கிறது. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు మరియు దేవుని వధువైన సంఘము అవును ప్రభు అయిన యేసు త్వరగా త్వరగా రమ్ము అని పిలుచుచున్నది. ఆండవరాగిய இயேசு சீக்கிரமா வரப்போகிறார். ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అతి త్వరలో రానైనాడు. நாம் நம்மை ஆயத்தப்படுத்திக் கொண்டு காலத்துக்கு தகுந்தது போல வாழ்ந்தால் நமக்கு முன்பாக வைக்கப்பட்டிருக்கிற ஒரு பெரிய ఆశీర్వాదం పరలోకத்தில் நமக்காக అది வைக்கப்பட்டிருக்கிறது. మనకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని ప్రయోజనపరుచుకొని సద్వినియోగం చేసుకొని జీవించినట్లా పరలోకమందు మన కొరకై ఒక గొప్ప ఆశీర్వాదము ఉంచబడి ఉన్నది. మనసులో வச்சுக்கோங்க. கர்த்தர்கிட்ட அதிகமாக ஜெபம் பண்ணி அவருடைய சித்தத்தை தெரிந்து அவருக்கு பிரியமான ஒரு வாழ்க்கை இந்த నాட்களில் நாம் வாழ்வோம். దీన్ని హృదయంలో ఉంచుకొని ప్రభు చిత్తానుసారమైన ఒక జీవితాన్ని ఎన్నుకోండి. ఎక్కువ ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుడు చెప్పే మార్గాలను నడవండి. இப்பொழுது நாம் ஒரு சின்ன ஜெபம் பண்ணி கர்த்தருடைய వசనத்தை நாம் பார்க்க போகிறோம், தியானிக்க போகிறோம். ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడబోతున్నాం. Our gracious heavenly Father, praises be to your holy name. Oh Father, we come to your presence in the name of Lord Jesus Christ. Thank you for this wonderful day. Thank you for this beautiful morning. Lord, I pray that you would give us your word, the spiritual manna from heaven. We need your word. We need to feed on your word. By hearing and hearing of the word of God, faith comes. Let the faith come. Lord, I pray that you would speak to each one of us today. All those who are watching and those who will watch, I pray that, Lord, let everyone be touched by your word. Let your word cut through them and rip and separate the spirit and soul. Holy Spirit, Lord, I give myself into your hands. Whatever you would like to share, please share. We listen. Master, speak. In Jesus' mighty name. Amen. ఆండవరుడియ వల్లముళ్ళ నామத்துக்கு మహిమ ఉండాగట్టు. ప్రభు యొక్క బలమైన నామమునకు మహిమ కలుగును గాక. கர்த்தர் நமக்கு ஏற்படுத்தின இந்த ஓய்வு நாள்ல దేవునుடைய వార్తే కేట్క இருக்கிறோம். ప్రభు మన కొరకై ఏర్పరిచిన ఈ విశ్రాంతి దినమందు మనం దేవుని యొక్క వాక్యాన్ని వినుటకై ఉన్నాం. ஆண்டவராகிய இயேசு அவர் தன்னுடைய சீஷர்களோடு 3 வருஷ காலமாக அவர் செலவிட்டு அவர்களுக்கு அநேக காரியங்களை கற்றுக் கொடுத்து பயிற்சி கொடுத்து వడి నడిచి వந்தார். ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో దాదాపు 3 సంవత్సరాలకు పైగా తన శిష్యులతో జీవించి వాళ్ళకు అనేక కార్యాలు నేర్పించి బోధించి సరిదిద్ది నడిపించుకుంటూ వచ్చాడు. ஆனால் கடைசியாக அவர்களை விட்டுட்டு போகிற நேரம் வந்தது.
కానీ చివరిగా ప్రభు అయిన యేసు వాళ్ళని விடிச்சுப்பட்டி வெள்ளால்సిన ఒక సమయం వచ్చింది. அவர் வானத்துக்குள்ளாக எடுக்கப்படுகிறதுக்கு முன்பாக ஒரு காரியத்தை, ஒரு கட்டளையை சீஷர்களுக்கு ఆండవరాగి యేసు கொடுத்தார். ఆయన పరలోకములో ఎత్తబడుటకు మునుపు తన శిష్యులైన వారితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞనిచ్చాడు. எங்க அது இருக்கு பைபிள்ல? மத்தேயு 28வது அதிகாரம் கடைசி வசனங்கள்ல பாருங்க. ఎక్కడున్నది బైబిల్లో అది? మత్తయి 28వ అధ్యాయము చివరి వాక్యాల్లో ఉన్నది. మత్తయి 28 பாருங்க, 28 கடைசி வசனங்கள்ல பாருங்க, 18ல இருந்து பாருங்க. చివరి వాక్యాలు 18. మత్తయి 28 18 నుంచి చూడండి. அப்பொழுது இயேசு அவர்களிடத்தில் சொன்னார், எல்லா அதிகாரமும் வானத்திலும் பூமியிலும் எனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. అప్పుడు ప్రభువైన యేసు వాళ్ళతో ఇలాగూ సెలవిచ్చెను, ఆకాశమందు భూమియందు సకల అధికారము నాకివ్వబడి ఉన్నది. இன்றைக்கு பிசாசு தான் உலகத்துல ஆளுகை செய்து கொண்டு ஜனங்களை மயக்கி நடத்தினாலும் 2000 வருஷத்துக்கு முன்பாக ஆதாம் இழந்து போன அந்த அதிகாரத்தை ఆండవరాగి యేసు పరిత్తు కొట్టారు. ఈరోజు ఒకవేళ సాతాని లోకాన్ని పరిపాలిస్తూ ఉండొచ్చు, కానీ 2000 సంవత్సరాల క్రితం ఆదాము దేని కోల్పోయాడో వాటిని ప్రభు అయిన యేసు సిలువ ద్వారా కొని ఉన్నాడు. ఆయన తీసుకున్నాడు. జయము చేత జయించిన వాడుగా ఉంటున్నాడు. அவர் சொல்றாரு, எல்லா அதிகாரம் வானத்திலும் பூமியிலும் எனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. ప్రతి అధికారం ఆకాశమందు భూమియందు அதிகாரம் నాకు ఇవ్వబడినది. ஆகையால் நீங்க என்ன செய்யணும்? நீங்கள் புறப்பட்டு పోంగల్. అందును బట్టి మీరేం చేయాలి? మీరు బయలుదేరి వెళ్ళండి. గో, పోంగల్, வெள்ளுடி. இன்றைக்கு நமக்கு இருக்கிற பிரச்சனை என்னவென்றால் புறப்பட்டு போகிறது கிடையாது. ఈరోజు మనకున్న సమస్య ఏంటని చెప్తున్నారా? మనం ఎక్కడ బయలుదేరి వెళ్ళటం లేదు. என்ன பண்ணணும்? புறப்பட்டு போய் நீங்கள் எல்லோரையும், எல்லா தேசத்தில் உள்ள ஜனங்களை எனக்கென்று சீஷர்களாக மாற்றுங்கள். మీరు బయలుదేరి ఏం చేయాలి? లోకంలో ఉంటున్న ప్రతి దేశంలో ఉంటున్న ప్రజల్ని నాకు శిష్యులుగా చేయండి. அவர்களை பிதா குமாரன் பரிசுத்தாவி நாமத்தினால் ஞான ஸ்நானம் கொடுத்து நான் போதித்த எல்லாவற்றையும் கீழ்ப்படியும்படியாக அவர்களுக்கு கட்டளை கொடுங்கள். వాళ్ళని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమందు బాప్తిసమిచ్చి నేను మీకు బోధించిన ప్రతి కార్యాన్ని వాళ్లకు మీరు ఆ ఆజ్ఞలను వాళ్లకు చెప్పాలి. వేటిని వాళ్ళు లోబడాలో వాటిని మీరు వెల్లడిపరచండి. இதோ சதா காலமும் உலகத்தின் முடிவு பரியந்தமும் நான் உங்களோடு கூட இருக்கிறேன் என்று சொல்லியிருக்கிறார். ఇదిగో నేను ఎల్లప్పుడూ మీతో ఉంటున్నాను లోక సమాప్తి వరకు. அருமையான தேவனுடைய பிள்ளைகளே, சகோதரர்களே, சகோதரிகளே, இந்த வார்த்தைகளை நீங்க கேட்கும் போது இது சீஷர்களுக்கு மாத்திரம் சொல்லப்படவில்லை. ஆண்டவருடைய நாமத்தை விசுவாசித்த நம்ம எல்லாருக்கும் கொடுக்கப்பட்ட వార్త ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, ఇది ఈ వాక్యాలు శిష్యులకు మాత్రము దేవుడు ప్రభు ఇవ్వలేదు, కానీ ఆయన నామమందు విశ్వసించిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఈ వాక్యము ఈరోజు కూడా సజీవమైన వాక్యముగా ఉన్నది. புறப்பட்டு போங்கள். கோ. ஆரம்ப நாட்களிலிருந்து வேதத்துல பாத்தீங்கன்னா அநேக புறப்பட்டு போகிற பயணங்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. ప్రారంభ కాలం నుండి బైబిల్ గ్రంథంను మీరు చూసినట్ల ఎడల అనేకమైన మనకు రాయబడిన వాక్యాలు ఎలాగుందంటే వాళ్ళు బయలుదేరి
వెళ్ళాలి. ஆபிரகாமை தேவன் அழைக்கும் போது ஆபிரகாமை பார்த்து சொன்னார், நீ உன்னுடைய தகப்பனுடைய வீட்டையும் தேசத்தையும் சுதந்திரத்தையும் எல்லாவற்றையும் விட்டுவிட்டு நான் కాన్பிக்கும் దేశத்துக்கு நீ పుறப்பட்டு పో. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? నీవు నీ తండ్రి ఇంటిని, నీ తండ్రి నివసిస్తున్న స్థలాన్ని వదిలిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళుము, పో. పోగావిట్టాలు ఒండ్రం నడకాదు, వెళ్ళకపోతే ఏం జరగదు. ஆபிரகாம் ஒருவேளை கர்த்தர் பேசின வார்த்தைகளை வைத்து, ஆண்டவரே நான் இங்கேயே இருப்பேன், இங்கேயே என்னை ஆசீர்வதியும் என்று சொல்லியிருந்தால் அவர் இன்னைக்கு விசுவாசத்தின் தகப்பனாக ఆగిరుకు కూడమో యోசிச்சு పారుங்க. ఒకవేళ అబ్రహాము దేవుని యొద్ద ఇలా చెప్పి, ప్రభా నన్ను ఇక్కడికి దీవించిన ప్రభా, నేను వదిలిపెట్టి వెళ్ళలేను అని చెప్పింటే ఆయన విశ్వాసపు తండ్రిగా అయ్యేవాడని మీరు ఒక్కసారి ఆలోచించండి. ஆண்டவர் சொன்ன அந்த கட்டளைக்கு கீழ்ப்பட்டு அவர் எல்லாவற்றையும் விட்டுட்டு புறப்பட்டு போனதுனால இன்றைக்கு விசுவாசத்தின் தகப்பனாக ஆபிரகாமின் நாமத்தை, ఆபிరగాముడి పేரை కర్తర్ ఇందుకు ఉలగతిలో ఉయర్తిరుక్கிறார். ఆ రోజు ప్రభువు చెప్పినట్లు ఆయన విధేయుడుగా ఉండి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు కాబట్టి విశ్వాసపు తండ్రి అని ఆయన నామమును హెచ్చించి లోకంలో గొప్ప ఒక కీర్తిని దేవుడు తనకిచ్చున్నాడు. புறப்பட்டு போங்கள், புறப்பட்டு போ, நான் காண்பிக்கும் தேசத்துக்கு நீ போ, దిగో బయలుదేరి వెళ్ళు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళని చెప్పాడు. இன்றைக்கு ஆண்டவர் நம்மை பார்த்து சொல்கிறார், ஆகையால் நீங்கள் புறப்பட்டு போய் சுவிசேஷத்தை சொல்லி எல்லா ஜாதி, எல்லா மொழி, எல்லா இனம், எல்லா பாஷைக்காரர்கள், எல்லா விதமான மத நம்பிக்கை உடைய ஜனங்களுக்கு என்னுடைய நற்செய்தியை சொல்லுங்கள். ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు బయలుదేరి వెళ్ళి ప్రతి మనిషికి, ప్రతి దేశస్థులకు, ప్రతి రంగు కలిగిన వానికి, భాషలు, వివిధమైన భాషలు పలికే వారికి, ప్రతి మతాన్ని పాటించే ప్రతి ఒక్కరికి నా సువార్తను ప్రచురించు. కఠినమైన కార్యం అల్లవా? కఠినమైన కార్యం కదండి. நாம் எல்லாருமே ஒரே இடத்துல சுகமாக, சந்தோஷமாக, ஒரு கஷ்டம் இல்லாத ஒரு ఈజీயான ஒரு வாழ்க்கையை தேர்ந்தெடுக்க வேண்டும்தான் நினைக்கிறோம். మనమందరూ సంతోషంగా ఒక స్థలంలో ఉండి ఎటువంటి కఠినమైన కార్యం లేకుండా జీవించాలనుకుంటున్నాం. ஆனால் கர்த்தர் சொல்லுகிறார், நீங்கள் புறப்பட்டு போக வேண்டும். కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు బయలుదేరి వెళ్ళాలి. எல்லோரையும் శిష్యులుగా మార్చండి, ప్రతి ఒక్కరిని శిష్యులుగా మార్చండి. யார் யார் விசுவாசிக்கிறாங்களுக்கு ஞான ஸ்நானத்தை கொடுங்கள். ఎవరెవరు విశ్వసిస్తారో వాళ్ళకు బాప్తీసాన్ని ఇవ్వండి. நான் உங்களுக்கு போதித்த, கற்பித்த, சொல்லிக் கொடுத்த காரியங்களை நீங்க அவங்களுக்கு சொல்லிக் கொடுத்து அவர்களை திருத்தி அவர்களை நடத்துங்கள். నేను మీకు బోధించిన కార్యాన్ని వాళ్లకు మీరు ఆజ్ఞాపించి వాళ్ళను బోధించి వాళ్ళని నడిపించండి. இன்றைக்கு கிறிஸ்துவ சபை ஒரே இடத்துக்குள்ளாக కట్టపట్ట నిలమిల இருக்கிறதை நாம் பார்க்கிறோம். ఈరోజు క్రైస్తవ సంఘము ఒకే స్థలంలో ఒక బంధింపబడిన ఒక స్థితిలో ఉండటం మనం చూస్తున్నాం. ஆத்மா ரட்சிப்பு இல்லை. புதிய ఆత్మகள் సభைக்குள்ளாக சேர்க்கப்படுகிறது கிடையாது. ఆత్మ రక్షణ లేదు. కొత్త ఆత్మలు సంఘములోగా చేర్చబడుట లేదు. இருக்கிற ஜனங்களை வைத்துக்கொண்டு வருகிற ஜனங்களுக்கே நாம் சுவிசேஷத்தை மறுபடியும் சொல்லி அவர்களை சீஷர்களாக மாற்றி இருக்கிறவங்களை நாம் அப்படியே మెయింటైన్ பண்ணிட்டு ఓటిட்டு அவங்கள పరలోకத்துக்குள்ள கொண்டு போக தான் ప్రయత్నం பண்ணி கொண்டிருக்கிறோம். ఈరోజు ఏమవుతుందంటే సంఘాల్లో ఉన్న వాళ్ళని అలాగే ఉంచుకుంటూ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధిస్తూ పరలోకానికి చేర్చే ఒక కార్యక్రమం జరుగుతుంది. కానీ
சபைக்கு புறம்பாக இருக்கிறவர்கள் பாவிகளிடத்துல போய் சுவிசேஷத்தை சொல்லி அவர்களை దేవునుடைய పిల్లగలాగ మార్చి పరిశుద్ధవాన్గలాగ మాற்றுகிற அந்த సువిశేషத்தின் వల్లமை வெளிப்படுத்தாமல் நாம் இருக்கிறோம். కానీ ఈరోజు మనం బయటికి వెళ్ళి పాపుల మధ్య దేవుని సువార్తను ప్రకటించి వాళ్ళను సంఘాల్లోకి తీసుకొచ్చి బాప్తిసం ఇచ్చి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా మార్చే ఒక పనిని మర్చిపోయినాం. மீன் பிடிக்கிறவன் தனது தூண்டியை எங்க போடணும்? அவன் சமுத்திரத்திலேயோ நதியிலேயோ நிறைய பெரிய இடத்துல தான் போட்டு அவனுக்கு மீன் கிடைக்கும். அதை விட்டுட்டு அவன் வீட்டுக்குள்ள வைத்திருக்கிற அந்த டேங்க், ஃபிஷ் டேங்குக்குள்ளவே போட்டு மீன் பிடிச்சா என்ன கிடைக்கும்? இருக்கிறது தான் கிடைக்கும். చేపలు పెట్టేవాడు నదిలోనో సముద్రాల్లోగా వెళ్ళి వల విసురితే మంచి చేపలు దొరుకుతాయి. దాన్ని వదిలేసి ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంకులోగానే ఫిషింగ్ చేస్తుంటే ఏమొస్తుంది? இன்றைக்கு அப்படிதான் நம்மளுடைய நிலைமை இருக்கிறது. ఈరోజు అలాగే మన స్థితి ఉన్నది. இருக்கிறவங்களே இந்த சபையிலிருந்து அந்த சபை, அந்த சபையிலிருந்து இந்த சபை என்று சொல்லி மாற்றி மாற்றி போட்டுக் கொண்டிருக்கிறோம். தவிர புதிய ஆத்மாக்கள், புதிய ஒரு தேவனுக்காக வருகிற పిల్లలు என்றது కురైందు పోయిరుக்கிறது. ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ సంఘంలో ఉన్నవారు ఆ సంఘానికి, ఆ సంఘంలో ఉన్నవారు ఈ సంఘానికని, ఇక్కడున్న వాళ్ళే అక్కడికి, అక్కడున్న వాళ్ళు ఇక్కడికని మారి అక్కడక్కడ ఉంటున్నారు. కానీ కొత్తగా చేర్చబడేవారు సంఘాల్లో తగ్గిపోయారండి. யார் காரணம்? ఎవరు కారణం? జనங்கள் రక్షింపబడగట్టి யார் కారణం? జనులు రక్షింపబడకపోతే ఎవరు కారణం? உடனடியாக நாம் சொல்லிடுவோம், கர்த்தர் தான், அவர் தான் செய்யணும், కర్తర్ ఎదురు చేయమ இருக்கிறாரு. వెంటనే మనం చెప్పేస్తాం ప్రభువే చేయాలి, ప్రభు ఏం చేయకుండా ఉన్నాడు. கர்த்தர் சொல்லுகிறார், ஒரு ஆத்மா கூட அழிந்து பாதாளத்துக்கு போகிறது அவருக்கு విరుపం கிடையாது, సిద్ధం கிடையாது. ప్రభు చెప్పుచున్నాడు తేటగా తన వాక్యంలో, ఒక్క ఆత్మ అయినా మరణించి నశించిపోయి నరకానికి పోవుట ఆయన చిత్తం కాదు. கர்த்தருடைய சித்தம் இல்லாவிட்டால் எப்படி கர்த்தர் అనుమతిப்பார்? ప్రభు యొక్క చిత్తం లేకపోతే ప్రభు ఎలాగ వాళ్ళని అనుమతిస్తాడు? ஒரு துன்மார்கன் மரிக்கிறதுல எனக்கு எந்த விதமான மகிழ்ச்சி இல்லை என்று எசேக்கியா தீர்க்கதரிசன పుస్తకத்துல కర్తరాగి దేవుని పేసుகிறாరు. ఒక పాపి, ఒక దుర్మార్గుడు మరణిస్తుంటే దాంట్లో నాకు ఎటువంటి సంతోషం లేదని ప్రభు తేటగా ఇజ్కేలు గ్రంథంలో రాయబడిన ప్రవక్త యొక్క గ్రంథంలో చెప్పబడి ఉన్నది. அப்போ கர்த்தர் ஒரு வழியை உண்டாக்கி இருக்கிறார். உதாரணத்துக்கு இப்போ விளைச்சல் வர வேண்டும் என்றால் ஒரு தேசத்துல விவசாயம் செய்கிறவர்கள் விதையை கொண்டு போய் அந்த விதைக்கிற காலத்துல நிலத்தை ஏறு விழுந்து இந்த விதையை விதைத்தால் தான் நல்ல அறுவடை காலத்துல போய் அறுக்கும் போது அந்த అరువడే ఉండాగి அவர்களுக்கு చెడిపు ఉండాகும். ఒక దేశంలో ఆహారం కలగాలంటే వ్యవసాయం చేసే వాళ్ళు వచ్చి విత్తనాలని విత్తే సమయంలో విత్తుతేనే, పొలాన్ని దున్ని విత్తుతేనే అది కోత వచ్చే సమయంలో కోత కోసి ఆహారం అనేది కలుగుతుంది. ஆண்டவர் மனிதர்கள் விதைக்கும்படியாக பல விதமான விதைகளை கொடுத்திருக்கிறார். அதை போட்டு நாம் విதைக்கும் పోదు நல்ல అరువడే ఉండాகிறது. ప్రభు వచ్చి ప్రతి ఒక్కరూ అనేక కార్యాలు విత్తుటకు విత్తనాలను ఇచ్చున్నాడు. ఆ విత్తనాన్ని మనము విత్తినెడలా మంచి ప్రతిఫలాన్ని పొందుతాం. கர்த்தர் விதையை கொடுக்கறதும் கர்த்தருடைய வேலை, அதை விதைக்கிறதும் அறுக்கிறதும் மனுஷர்களுடைய வேலை. ఆ విత్తనాన్ని ఇచ్చుటయే దేవుని యొక్క పని. కానీ ఆ విత్తనాన్ని విత్తి దాన్ని కోత చేసి దాన్ని పోగుపరుచుకుంటా మనుషుల యొక్క పని. அதே போலதான் ஆவிக்குரிய கட்டளையும் ஆவிக்குரிய உலகத்திலையும் இந்த சுவிசேஷம் தான் ஒரு விதை. அந்த విதையை కర్తర్ நம்மளுடைய கைகளில் கொடுத்திருக்கிறார். இன்றைக்கு ఈ రోజుల్లో ప్రభు మన చేతిలో ఇచ్చిన విత్తనము, ఆత్మీయమైన విత్తనము, దేవుడిచ్చిన సువార్తే, ரட்சிப்பை உண்டாக்கக்கூடிய விதை, தேவ பிள்ளைகளை கொண்டு வரக்கூடிய விதை,
பரிசுத்தவான்களை உருவாக்கக்கூடிய ஒரு விதை దేవునుடைய యేసుక్రీస్తుடைய సువిశేషం ஒன்றே. ఈరోజు దేవుని పిల్లలను రూపొందించేది, దేవుని కొరకు దేవుని బిడ్డలను తీసుకొచ్చేది, లేకపోతే దేవుని కొరకు మహిమను తీసుకొచ్చేది ఏదంటే దేవుడిచ్చిన విత్తనమైన సువార్తే. இந்த நற்செய்தி ஆண்டவராக இயேசு இந்த உலகத்துக்குள்ளாக வந்தார். தேவன் மாம்சதாரியாக வந்து மாம்சத்தை அவர் அணிந்து நம் நடுவில் வாழ்ந்து நம்மளுடைய பாவத்துக்காக, சாபத்துக்காக, வறுமைக்காக, வியாதிக்காக, பலவீனங்களுக்காக, நம்மளுடைய கஷ்டங்களுக்காக அவர் சிலுவை சுமந்து, நம்மளுடைய தண்டனைகளை அவர் சுமந்து, அவருடைய நீதியும் அவருடைய பரிசுத்தத்தையும் அவருடைய சுகத்தையும் அவருடைய ஆசீர்வாதத்தை நமக்கு கொடுக்கிறார் என்பதே ஒரு நல்ல நற்செய்தி. ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన మన పాపాన్ని, దోషాన్ని, శాపాన్ని, అతిక్రమ క్రియలను, ప్రతి ఒక్క మన ఇబ్బందులు, ఇరుకులు, బాధలు అన్నిటిని ఆయన తీసుకున్నాడు, మరణించాడు. తన నీతిని, తన పరిశుద్ధతను, తన శక్తిని, స్వస్థతను, ఆశీర్వాదాన్ని ఇస్తాడనేది ఒక మంచి వార్త. మరితార్, అడకం చేయబడ్డాர், మూడవ నాள் ఉయిర్పిக்கப்பட்டார். మరణించాడు, భూస్థాపన చేయబడింది, మూడవ రోజు పునరుద్ధానుడుగా లేచాడు. 1 కొరింథీయుల 15వ అధికారం 1 కొరింథీయులు 15వ అధ్యాయాన్ని మనం పక్క తీసుకుందాం. 1 కొరింథీయుల 15 3-4 వచనங்களை நீங்க வாசித்து பாருங்க. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 3వ వాక్యము 4వ వాక్యం. கிறிஸ்து நம்மளுடைய பாவங்கள் நிமித்தமாக, பாவங்களுக்காக வேதம் வசனங்கள் சொல்லப்பட்டது போல அவர் மரித்து அடக்கம் செய்யப்பட்டு, வேத வசனங்களில் சொல்லப்பட்டது போல 3ஆம் நாள் ఉయిర్తెழுந்தார். యేసు క్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము మరణించి, వాక్యము గ్రంథము చెప్పినట్లు మరణించాడు, భూస్థాపితం చేయబడ్డాడు, 3వ రోజు దేవుని వాక్యానుసారంగా ఆయన లేపబడ్డాడన్నది సువార్త. இந்த நற்செய்தி தான் ஆண்டவர் தந்திருக்கிற விதை. இந்த விதையை விதைக்க வேண்டிய வேலை யாருக்கு என்றால், ஆண்டவருடைய நாமத்தை ஏற்கனவே அறிந்து இந்த சத்தியத்தை அறிந்த நீங்களும் நான் தான் விதைக்க வேண்டிய, நம்மளுடைய கடமை தான் விதைக்க வேண்டியது. దేవుని యొక్క సువార్త, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తనే మంచి ఆ విత్తనముగా ఉన్నది. దాన్ని విత్తాల్సిన పని ఎవరిది? మనము దేవుని వాక్యాన్ని ఎరుగున్న, మనము రక్షణ పొందుకుని ఉన్నాము, రక్షణ వాక్యాన్ని కలిగి ఉన్న నువ్వు, నేనే ఆ యొక్క వాక్యాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఆ విత్తనాన్ని విత్తే వాళ్ళం మనమే. விதைக்கிற காலத்தில் விதைக்காமல் சும்மா இருந்தால் அறுவடை காலத்தில் ஒன்றுமே இருக்காது. విత్తే సమయంలో ఊరుకుంటుంటే కోత వచ్చే సమయంలో ఏం దొరకదు. அதுதான் இன்னைக்கு நடந்து கொண்டிருக்கிறது. அதே ఈరోజు జరుగుతున్నది. பல வருஷங்களாக ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் சபை இந்திய தேசத்துல சுவிசேஷ விதையை விதைக்க மறந்து போன காரணத்தினாலே இன்றைக்கு ஆத்ம அறுவடை இல்லாமல் இருக்கிற காய்ந்து போன ஒரு நிலைமையை நம் தேசம் எங்கிலும் பார்க்கிறோம். యేసు క్రీస్తు ప్రభు సంఘమైన, శరీరమైన సంఘం దేవుని యొక్క సువార్తను ప్రచురించే పనిని వాళ్ళు మర్చిపోయారు కాబట్టి, చెప్పడం మానుకున్నారు కాబట్టి, విత్తనం తగ్గించారు కాబట్టి ఈరోజు రక్షణ పొందే వాళ్ళు ఎవరు లేరండి. సంఘాల్లోకి వచ్చి దేవుడు నన్ను మార్చాడు, నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, ఒక కాలంలో నేను ఇటు ఉండేవాడని చెప్పే వాళ్ళు ఎవరు లేరు. இன்றைக்கு புதிய ஆட்கள் வந்து நான் ரட்சிக்கப்பட்டேன், நான் பாவியா இருந்தேன், இயேசுவை ரட்சித்தாருங்கிற செய்தி எத்தனை பேர் கேட்குறீங்க பாருங்க, யோசிச்சு பாருங்க. నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షించాడు, నేను పాపంలో ఉన్నాను, నేను వచ్చి దూరంగా ఉన్నాను, దేవుడు నన్ను తీసుకొచ్చాడని అటువంటి వార్తలను, అటువంటి సాక్ష్యాన్ని ఎంత వింటున్నారో ఒకసారి ఆలోచించి చూడండి. పరిదాపமான ஒரு நிலைமை, చాలా దారుణమైన ఒక స్థితి. விதைக்கிற காலத்தில் விதைக்காமல் நாம் மறந்து போனதுனால இன்றைக்கு அறுவடை இல்லாமல்
ஏன் அறுவடை இல்லை என்று கேள்வி கேட்கக்கூடிய నాట్కల్ మనం వాడుకుంటున్నాం. విత్తనాలు విత్తే సమయంలో విత్తకుండా ఊరుకొండుకొని ఈరోజు కోత కోసే సమయంలో ఏం రాలేదంటే ఎలా వస్తుంది? ఒకసారి ఆలోచించి చూడండి. மத்தேயு 13 அதிகாரத்தில் ஆண்டவராக இயேசு இப்படி ஒரு வார்த்தை சொன்னார், ஒரு ஓமையை சொன்னார். మత్తయి 13 అధ్యాయంలో ప్రభు అయిన యేసు విత్తనాలు విత్తేవాడు గురించి ఒక ఉపమానమును ఇలా చెప్పాడు. ஒரு விவசாயம் செய்கிறவன் அவன் விதைக்கும்படியாக போனான். அவன் தன்னுடைய விதைகளை போட்ட உடனே சிலது பாதையின் ஓரத்தில் விழுந்தது, சிலது கற்கள் மேல விழுந்தது, சிலது ஒரு இடத்துல விழுந்து அது வளரும் போது சுற்றிலும் முட்செடியும் மற்ற கெட்ட செடிகள் அதனுடைய வளர்ச்சியை அணைத்து போட்டது. சிலர்தான் நல்ல இடத்துல போய் விழுந்து 100, 60, 30 మడంగాగ అరుబడి ఉండానది என்று நாம் பார்க்கிறோம். ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానమును చెప్పుచున్నాడు. ఒక వ్యవసాయి విత్తనాలు విత్తుటకు వెళ్ళాడు పొలంలోగా. విత్తనాలు విత్తేటప్పుడు దాన్ని విసురుతూ ఉండగా కొన్ని దోవలో పడిపోయాయి, పక్షులు వచ్చి దాన్ని తినేసింది. మరికొన్ని అయితే పడింది కానీ మొలకెత్తింది. కింద బండరాతి ఉన్నది కాబట్టి దాని వేర్లు గట్టిగా లేదు, అది వాడిపోయిన. అదేలాగా కొన్ని మొలకెత్తి అది పెరుగుతూ ఉండగా వేరే చెట్లు ముళ్ళ కంపలు వచ్చి దాన్ని అణిచేసేసాయి. కానీ కొన్ని విత్తనాలు అయితే మంచి నేలలో పడి 100 గాను 60 గాను 30 గాను ఆశీర్వాదమును ఇచ్చెను, లేకపోతే ప్రతిఫలమును ఇచ్చెనని మనం చదువుకుంటున్నాం. இந்த ஓமையை கேட்டுவிட்டு ஆண்டவராக இயேசுவின் சீஷர்கள் ஆண்டவரிடத்தில் கேட்கிறாங்க, இந்த ஓமைக்கு என்ன சுவாமி அர்த்தம்? ఈ ఉపమానం విన్నాక శిష్యులు యేసయ్య దగ్గర అడుగుతున్నారు, ప్రభువా ఈ ఉపమానానికి ఏం అర్థం? அதுக்கு அவர் சொன்னார், இந்த விதைதான் வார்த்தை என்கிற சுவிசேஷம். ఈ విత్తనం అనేది దేవుని యొక్క వాక్యం అనే సువార్త. விதைக்கிறது தேவகுமாரன் விதைக்கிறார். அவருடைய நாமத்தினால ஊழியக்காரர்களும் விசுவாசிகளும் இயேசுவின் சுவிசேஷத்தை எல்லோருக்கும் சொல்கிறார். ఈ విత్తనాన్ని ఎవరు విత్తుతున్నారు? దేవుని వాక్యం అనే ఈ సువార్త అనే విత్తనాన్ని దేవుని కుమారుడిని యేసుక్రీస్తు మొదటిగాను, ఆ తరువాత ఆయన నామమందు విశ్వసించు దేవుని సేవకులు, దేవుని ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రచురింపజేస్తున్నారు. எல்லோருக்கும் சுவிசேஷம் சொல்லுகிற அனுபவம், ప్రతి ఒక్కరికి సువార్త చెప్పే అనుభవం. விதைத்து கொண்டே இருக்க வேண்டும். நிலத்தை பார்த்து விதைத்து கொண்டே, அந்த நிலம் தான் மனுஷனுடைய இதயம். ఆ యొక్క భూమి మనిషి యొక్క హృదయము. இதயத்துக்குள்ளாக சில வார்த்தைகளை விதைக்கும் போது அது போய் கிரியை செய்து అరువడిயும் అది ప్రతిఫలனை கொண்டு వரும். హృదయంలోగా కొన్ని వాక్యాలు మనం విత్తుతూ ఉండగా అది ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. விதைக்கும் போது சிலது வழியின் ஓரத்தில் விழுந்து விட்டது. విత్తుతూ ఉండగా కొన్ని వచ్చి ఓరాన నేల నుండి, ఆ భూమి నుండి ఓరన పడిపోయాయి. உடனே ஒரு பறவை அந்த వార్తயை కొత్తి கொண்டு போனது. వెంటనే ఒక పక్షి వచ్చి ఆ యొక్క విత్తనాన్ని తీసుకెళ్ళిపోయింది. அதனுடைய அர்த்தம், சிலர் சுவிசேஷத்தை கேட்டதற்கு பின்பாக அவங்க இதயத்தில் ஏற்றுக்கொள்ளாம இருக்கும்போது பிசாசானவன் அந்த దేవునుடைய వార్తயை அவர்களிடத்திலிருந்து திருடி கொண்டு போய்விடுவான். కొందరు సువార్తను వింటూ ఉండగా, దేవుని వార్తను వింటూ ఉండగా వారిని హృదయంలోగా స్వీకరించకపోతే సాతాను వచ్చి ఆ పక్షువలే దాన్ని తీసుకెళ్ళి తినేస్తాడు. சில விதைகள் விழுந்து நல்ல விளைஞ்ச மாதிரி இருந்தது. ஆனா கற்பாறை வந்த உடனே அது கடியில் இருந்ததுனால அது அப்படியே మరిத்து పోనது. కొన్ని విత్తనాలు బాగా మొలిచినట్లు ఉంది, కానీ కింద బండరాతి ఉండడం వల్ల వేర్లు అది గొప్పగా ఆ వేర్లు వచ్చి ఆ భూమిలోగా వెళ్లకుండా ఉండటం వల్ల ఆడ ఆ చెట్టు లేకపోతే ఆ విత్తనం నుండి వచ్చిన ఆ గ్రోత్ అనేది అలాగే ఆగిపోయింది.
அவர்கள் இரண்டாவது ரகமான மனிதர்கள். சுவிசேஷத்தை கேட்டு சந்தோஷத்தோடு ஏற்றுக்கொள்வார்கள். ஆனால் அவங்களுடைய வாழ்க்கையில குடும்பத்தில் வருகிற சில காரணங்கள் நிமித்தமாக, சில பிரச்சனைகள் நிமித்தமாக, ஐயோ நான் ஆண்டவரை ஏற்றுக்கொண்டதுக்கு பின்பாக தான் எனக்கு இத்தனை பிரச்சனை என்று சொல்லி కర్తను విட்டு ముழுసా వెలగిపోయిడువా. అది ఎలాగంటే కొందరు దేవుని వాక్యాన్ని ఎంతో సంతోషముతో ఆనందముతో స్వీకరిస్తారు, కానీ వేగంగా వాళ్ళ జీవితాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చేసరికి దేవుడిని విశ్వసించాను కాబట్టి, సువార్తను నేను స్వీకరించాను కాబట్టి నా కుటుంబంలో ఇటువంటి సమస్యలు కలుగుచున్నాయనేసి దేవుడిని వదిలేసి దేవుని యొక్క వాక్యానికి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు మనం చూస్తున్నాం. மூன்றாவதாக சிலர் அதை கேட்டு வாங்கிக் கொள்வார்கள். ஆனால் அவங்களுக்குள்ளாக உலகத்தின் கவலைகளும் பண ஆசை என்பது ஏறி வருகிறதுனால, ஓங்கி வருகிறதுனால இந்த நல்ல చెడియి అది కొండ్రు పోటువిడం. మరి కొందరైతే దేవుని వాక్యాన్ని విని బాగానే జీవిస్తుంటారు, కానీ కాలం పోయే కొద్దికి వాళ్ళ జీవితాల్లో ఎన్నో బాధలు, చింత, దాంతోపాటు ధనోపేక్ష, డబ్బులు ఎలాగ సంపాదించాలి, డబ్బుల మీద వాళ్ళ ధ్యాస వెళ్ళే కొద్దికి సాతాను చిన్నగా వాళ్ళలో ఉన్న వాక్యాన్ని అణిచేసేస్తాడు. கடைசியாக நல்ல நிலத்தில் விழுந்த விதைகள் யார் என்றால், அதை கேட்டு விசுவாசித்து அந்த வார்த்தையை யார் ஸ்வீகரித்து அதை பாதுகாத்துக் கொள்கிறார்களோ அவர்கள் 100 மடங்காக, 60 மடங்காக, 30 మடங்గాన ఆశీర్వాదங்களை దేవుని రాజ్యத்தில் పెట్టుకొల్వాர்கள். మరి కొందరైతే ఎవరు దేవుని వాక్యాన్ని యథార్థంగా విశ్వసించి దాన్ని వాళ్ళ హృదయంలో ఉంచుకొని దేవుని వైపు సాగిపోతూ ఉంటారు, వారు 100 అంతులు గాను, 60 అంతులు గాను, 30 అంతులు గాను వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాన్ని దేవుని నామం కొరకు వాళ్ళు చూపించి పరలోక రాజ్యంలో ఆశీర్వాదాలను పొందుకుంటారు. சொல்ல வேண்டியது நம்ம கடமை, அது ஏற்றுக்கொள்ள வேண்டியது ఏற்றுకొల్లాமல் పోகிறது அவங்களுடைய విరుపం. చెప్పవలసింది మన బాధ్యత. దాన్ని తీసుకుంటారో తీసుకోకుండా పోతారో అది వినే వాళ్ళ బాధ్యత. ரோமர் 10 அழகாக தேவனுடைய வார்த்தை, 10ஆம் அதிகாரத்தில் ரோமர் 10 தேவனுடைய வார்த்தை అழகாக சில కార్యங்களை நமக்கு బోధించింది. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని కార్యాలు చక్కగా దేవుని వాక్యం బోధిస్తుంది. రోమర్ 10:14 வசனங்களை வாசித்தால் நீங்க புரிந்து கொள்வீங்க. రోమ పత్రిక 10వ అధ్యాయము 14వ వాక్యాన్ని నుంచి మీరు చదువుకుంటే చక్కగా అర్థం చేసుకుంటారు. 13వ వచనం சொல்கிறது, கர்த்தராகிய இயேசுவின் நாமத்தினால கூப்பிடுகிற யாவரும் ரட்சிக்கப்படுவார்கள். ప్రభు అయిన యేసుక్రీస్తు నామము తట్టున మొరపెట్టి ప్రతి ఒక్కరు రక్షణ పొందుకుంటారు. ஆனால் விசுவாசிக்காதவரை எப்படி அவர்கள் కూపుడువాர்கள் என்று ఇంక ஒரு కేள்వి எழுப்புகிறார். కానీ విశ్వసించని వారు ఎలాగో దేవుని నామాన్ని, ప్రభు యొక్క నామాన్ని పిలుస్తారని చెప్పినాడు. எப்படி அவர்கள் విశ్వాసిப்பார்கள், அந்த వార్తகளை அவங்களுடைய కాదాల కేట్కావిట్టారు. ఎలాగో వాళ్ళు విశ్వసించదరు, వారు ఆ మాటలను, ఆ వాక్యాన్ని వాళ్ళు వినకపోతే எப்படி அவர்கள் கேட்பார்கள்? ஒருவன் இந்த சுவிசேஷத்தை பிரசங்கிக்கிறதுக்காக అனுపపడాவிட்டால் ఎలాగో వాళ్ళు వినదురు. ఎవడైనా ప్రసంగిస్తేనే తప్ప వాళ్ళు ఎలాగ వింటారు? ఎప్పుడు ஒருவன் ప్రసంగిப்பான் అனுపపడాவிட்டால், ఎలాగో ఒకడు ప్రసంగించును పంపించకపోతే. தேவனுடைய வார்த்தையை சுமந்து சொல்லுகிற இந்த நற்செய்தி சுமந்து சொல்லுகிறவருடைய பாதம் அவ்வளவு సుందరமானது என்று కర్తరుடைய వచనం சொல்கிறது. ఈ మంచి వార్తను తెలుసుకోలే ఒక్కొక్క సేవకుని యొక్క పాదము ఎంత అందమైనదని దేవుని వాక్యము వర్ణిస్తున్నది. அப்போ சுவிசேஷத்தை ప్రసంగిத்தால் தான் జనంగా రక్షింపబడువాంగ. అప్పుడు సువార్తను ప్రసంగిస్తే తప్ప ప్రజలు రక్షింపబడరు. அவர்கள் ஒருவன் அனுப்பப்பட்டால் தான் அவன் போய் பிரசங்கம் செய்வான். ఒకడు పంపించబడితేనే వాడు వెళ్ళి ప్రసంగిస్తాడు. அவன் பிரசங்கிக்கிற அந்த வார்த்தைகளை கேட்டால் தான் அவங்களுக்குள்ளாக கேட்க విశ్వాసం వரும். ప్రసంగించేవాడు ప్రసంగిస్తూ ఉంటే దాన్ని వింటేనే వాళ్ళకు విశ్వాసం అనేది వినగ విశ్వాసం కలుగును.
విశ్వాసం వந்த ఉடனே அவன் கர்த்தருடைய நாமத்தினால கூப்பிடுவான். విశ్వాసం వచ్చినట్టు వాడు ఏం చేస్తాడు? ప్రభు యొక్క నామము తట్టు పిలుచును. கூப்பிட்ட உடனே என்ன ஆகும்? கர்த்தர் அவனை ரட்சிப்பார். వాడు ప్రభు యొక్క నామము నువ్వు వాడు పిలవగానే ప్రభు ఏం చేస్తాడు? రక్షణను వానికి అనుగ్రహిస్తాడు. ஆண்டவருடைய சுவிசேஷத்தை இன்றைக்கு நாம் மற்றவர்களோட பகிர்ந்து கொண்டிருக்கிறோமா? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్తను ఈరోజు మనం ఇతరులతో పంచుకుంటున్నామా? நமக்கு எத்தனையோ பேர் தெரியும், நம்மளோடு கூட வேலை செய்கிறோம், நம்மளுடைய சொந்தக்காரர்கள், நண்பர்கள், அறிந்தவர்கள், தெரிந்தவர்கள், அவர்களுக்கெல்லாம் சுவிசேஷம் சொல்ல அநேக வாய்ப்பு இருந்தோம். நாம் சொல்லுகிறது கிடையாது. சொன்னா எங்க கேட்க போறாங்களோ, சொன்னா அப்படியே மாறிடுவாங்களா, சொன்னா என்ன நினைச்சுப்பாங்களோ, இதனால ஏதாவது வம்பு வருமோ என்று சொல்லி நாம் నామలా మరైతూ కొనుక్కుంటున్నాం. ఈరోజు మనకు తెలిసిన వాళ్ళు, మనతో పనిచేసే వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ వాళ్ళకి సువార్త చెప్పాలని ఒక అవగాహన మనలో లేదు. ఎందుకంటే నేను సువార్త చెప్తే అలాగే అంగీకరించేస్తారా, అలాగే మారిపోతారా ఏంటి, దానివల్ల ఎందుకు చెప్పుట, నేను చెప్తే ఏమనుకుంటారు వాళ్ళు, దీనివల్ల సమస్యలు వస్తుందేమో అనే ఒక భయము, ఒక భీతి మనలో ఉండడం వల్ల చెప్పకుండా వెళ్ళిపోతున్నాం. ஆனா இன்றைக்கு நீங்க அறிந்து கொள்ளுங்க, சுவிசேஷத்தை சொல்ல வேண்டியது ஒவ்வொருத்தருடைய கடமை. కానీ ఈరోజు మీరు గ్రహించండి, సువార్తను చెప్పుట ఒక్కొక్కరి మీద పడిన ఒక బాధ్యతగా ఉంది. இன்றைக்கு உலகத்தில் இருக்கிற ஜனத்தொகையை பாருங்க, பல கோடிக்கணக்கான ஜனங்க இருக்காங்க. இவங்களுக்கெல்லாம் எப்படி சுவிசேஷம் சொல்ல போறோம்? ఈరోజు చూడండి, లోకంలో కొన్ని కోట్ల కొలది ప్రజలు, ఎన్నో వందల కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. వాళ్ళకంతా ఎలాగ సువార్త ప్రకటింపబోతున్నాము? இப்போ நாம் சொல்லிக் கொண்டிருக்கிற வேதத்தில் சொன்னா, எப்போ ஒரு 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 தேசம் ரட்சிக்கப்படும், எப்போ இந்த సువిశేషం ఉలగం ఎంగులం எப்படி పరవం? మనం ఇప్పుడు చెప్తున్నా ఈ వేగంతో చెప్పినట్లా సువార్త అనేది లోకమంతటా ఎలాగ ప్రచురింపబడును ఒక్కసారి ఆలోచించి చూడండి. ஆண்டவராக இயேசு இந்த உலகத்துக்குள்ளாக மறுபடியும் வர வேண்டும் என்றால் அதற்கு ஒரு அடையாளம் கூட, இந்த ராஜ்யத்தின் சுவிசேஷம் உலகம் எங்கிலும் அறிவிக்கப்பட்டதுக்கு பின்பாக தான் முடிவு வரும். ఈ రాజ్యపు సువార్త లోకమంతటా ప్రచురింపబడిన తరువాతనే ఒక సమాప్తి వచ్చును అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. இந்த சுவிசேஷம் இன்னும் தீவிரமாக உலகம் எங்கிலும் எல்லா நாடுகளிலும் எல்லா கண்டங்களிலும் இது அறிவிக்கப்படாகாட்டி ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் வருகை தாமதித்துக் கொண்டே போய் கொண்டிருக்கும். ఈ సువార్త అనేది లోకమంతటా ప్రతి ఒక్కొక్క దేశంలో ఇది ప్రచురింపబడకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ అది ఆలస్యమైపోతూ ఉంటుంది. இன்னைக்கு நம்மை சுற்றில இருக்கிறவங்க రక్షింపబడడానికి அந்த రక్తపడి நம்ம மேல் இருக்கும். ఈ రోజు మన చుట్టూ ఉన్నవారు రక్షింపబడకపోతే దాని వాళ్ళ యొక్క ఆత్మలకు మనమే జవాబు చెప్పాలి. ரோமர் 1ஆம் அதிகாரத்துல பவுல் சொல்லுகிறார், ரோமில் 1ஆம் அத்தியாயம்ல பவுல் చెప్పుచున్నాడు, நான் சுவிசேஷத்தை சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். சுவிசேஷம் சொல்வது என் மேல விழுந்திருக்கிற ஒரு பெரிய பாரம். పౌలు చెప్తున్నాడు రోమిలో 1వ అధ్యాయంలో, సువార్త చెప్పుట నా బాధ్యతగా ఉంది, అది నా మీద పడిన ఒక భారము, నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలని చెప్తున్నాడు. 14వ వచనం ரோமர் 1:14 சொல்லுகிறாரு, நான் சுவிசேஷத்தை கண்டு இல்லாவிட்டால் சொல்லுகிறதுல நான் வெட்கப்பட மாட்டேன், ஏனென்றால் இது தேவனுடைய வல்லமை, ரட்சிக்கப்படுகிறதுக்கு தேவனுடைய வல்லமை, விசுவாசிக்கிற எவனும் முதலாவது యూదనాகும் அதுக்கப்புறம் ஒரு అన్యనాக இருந்தாலும் రక్షింపబడువాன் என்று சொல்கிறார். ఈ సువార్తను నేను ప్రకటించుటకు, ప్రచురించుటకు, వెల్లడి చేయుటకు ఎంత మాత్రం నేను సిగ్గుపడట్లేదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క శక్తి, ప్రతి ఒక్క మనిషిని రక్షించుటకు దేవుని యొక్క శక్తి ఈ సువార్తలో ఉన్నది. సువిశేషం எல்லாரும் சொல்லணும், సువార్త ప్రతి ఒక్కరు చెప్పాలి. ஆனா இந்த நாட்கள்ல సువిశేషத்தை మాత్రం சொன்னா పోదాது. కానీ ఈ రోజుల్లో సువార్తను మాత్రం చెప్తే చాలు. దేవునుடைய ஆவியினால
மிகுந்த உறுதியோட அற்புத அடையாளங்களோட சுவிசேஷத்தை சொன்னால் ஒழிய ஜனங்கள் அங்கீகரிக்க மாட்டாங்க, ஏற்றுக்கொள்ள மாட்டாங்க, விசுவாசிக்கவும் மாட்டாங்க. இப்படிப்பட்ட ஒரு కాలఘట్టத்தில் நாம் வாழ்ந்து கொண்டிருக்கிறோం. ఈరోజు సువార్తను ప్రకటించాలంటే ఒట్టి మాటలు చెప్తే ఎవరు రక్షణ పొందరండి. దృఢముగా పరిశుద్ధాత్మ శక్తితో సూచక్రియలతో దేవుని వాక్యాన్ని ప్రచురిస్తే తప్ప ప్రజలు రక్షింపబడుట అరుదుగా మారిపోను. వల్లమై நமக்கு வேண்டும். మనకు சக்தி அவசரம். அப்போஸ்தலர் 1:8 ஆண்டவராக இயேசு சொன்னார், நீங்கள் எருசலேமில் காத்திருங்கள், பிதாவுடைய வாக்குத்தத்தத்துக்காக பரிசுத்த ஆவி என்கிற ஒரு ஈவை பெற்றுக்கொள்வீர்கள். அவர் உங்க மேல வந்தவுடனே நீங்கள் பலனடைந்து என் நாமத்தின் நிமித்தமாக எருசலேமிலும் யூதாவிலும் சமரியாவிலும் உலகம் எங்கிலும் என் நாமத்துக்கு సాక్షిగளாக இருப்பீர்கள் என்று சொன்னார். అపోస్తలుల 1:8 ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, మీరు తండ్రి యొక్క వాగ్దానము పొందుకొనుట నిమిత్తము మీరు యెరూషలేములో కనిపెట్టి ఉండుడి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. నా నామము నిమిత్తము మీరు యెరూషలేములో సమరయాలో యూదియాలో లోకమంతటా సాక్షులుగా ఉండేదని చెప్పాడు. అపోస్తలులకు என்ன இருந்தது? వల్లమై. அப்போஸ்தலர் தேனி பொதுக்கொண்டு சக்தி. எந்த வல்லமை? ஞானத்தின் வல்லமையா, சரீரத்தின் வல்லமையா, பணத்தின் வல்லமையா, மனிதர் பலமா? எந்த பலம்? பரிசுத்த ஆவி என்கிற பலனை அவர்கள் பெற்றிருந்தார்கள். ఏ బలాన్ని, ఏ శక్తిని పొందున్నారు అపోస్తలు? జ్ఞానం అనే బలాన్నా, శరీరమైన బలాన్నా, ప్రజల యొక్క బలమా, లేకపోతే ధనం యొక్క బలమా? పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉన్న వారుగా వారు మార్చబడి ఉన్నారు. பரிசுத்த ஆவியினால் நிறைந்து தேவனுடைய வார்த்தையை அவர்கள் விதைத்தார்கள். పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విత్తనం. எருசலேம் கொஞ்ச நாட்களிலே உலகத்தையே தலக்கிழ மாட்டுகிறதுக்கு அளவுக்கு எருசலேம் முழுவதும் இயேசு என்கிற நாமம் எல்லோருக்கும் அறிவிக்கப்பட்டது. కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే యేసు క్రీస్తు అనే నామము యెరూషలేం అంతటా వాళ్ళు ప్రచురించారు, నింపేశారండి యేసు క్రీస్తు నామం చేత. இன்றைக்கு ஆண்டவராகிய இயேசுவின் நாமம் நம் பக்கத்து வீட்டில் இருக்கிறவங்களுக்கு கூட தெரியல. ఈరోజు ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో మన పక్కనింటి వాళ్ళకు కూడా యేసుక్రీస్తు నామం అంటే ఏంటని వాళ్ళకి తెలియదండి. ஏனென்றால் நாம் வல்லமை பெறாமல் இருக்கிறோம். ఏ కారణము? మనము దేవుని యొక్క శక్తిని పొందుకోకుండా ఉంటున్నాం. நம்மளுடைய சொந்த பலத்தினால் போய் சொல்லி பார்த்தா ஒருவர் கூட ரட்சிக்கப்பட மாட்டாங்க. அவங்களுடைய உள்ளத்துக்குள்ள கூட அந்த வார்த்தைகள் போகாது. మన సొంత బలము చేత మనము వెళ్ళి చెప్పాలనుకుంటే ఎంత ప్రచురించినా, ఎంత చెప్పినా వాళ్ళు ఒక్కరు కూడా మారరు. தேவனுடைய பவர், தேவனுடைய வல்லமை நமக்கு தேவை. தேவன் యొక్క சக்தி మనకు అవసరము. தேவனுடைய வல்லமையினால் நிறைந்து சொல்லும்போது ఆత్మகள் రక్షించబடும். దేవుని యొక్క శక్తి చేత నింపబడి సువార్తను ప్రచురించినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు ஆத்மలు ரட்சா பொதுத்தாய். சுவிசேஷத்தை எப்படி பிரசங்கித்தாங்கோ? மார்க்கு 16వ అధికారం కடைசி వచనంలో వాసిపోం. సువార్తను ఎలాగ ప్రచురించారు? మార్కు 16వ అధ్యాయము చివరి వాక్యాలు 16 నుండి మనం చూసుకుందాం. మార్కు 16వ అధికారం 16వ వచనத்திலிருந்து பாருங்க. யாரெல்லாம் விசுவாசித்து ஞானஸ்நானம் எடுக்கிறார்களோ ரட்சிக்கப்படுவார்கள். யாரெல்லாம் విశ్వాసికలేో அவங்க అழிவுకురియో. ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించి బాప్తిసం పొందుకుంటారో వాళ్ళు రక్షింపబడతారు. అది కాక విశ్వసించిన వారు దేవుని యొక్క కోపాన్ని వాళ్ళు పొందుకుంటారు. இந்த అடையாளங்கள் என் నామத்தை విశ్వాసిக்கிறவను கொண்டு நடக்கும் என்று சொன்னார். ఇటువంటి సూచనలు నా నామందు విశ్వసించు వారి ద్వారా జరుగునని చెప్పాడు. என் நாமத்தினால அவர்கள் என்ன செய்வாங்க? பிசாசுகளை துரத்துவார்கள். నా నామం చేత వాళ్ళు ఏం చేస్తారంటే
అపవాది శక్తులు దెయ్యాలను వెళ్ళగొడతారు. இன்றைக்கு பிசாசினால ஜனங்களுடைய உள்ளம் கட்டப்பட்டிருக்கு. 1 கொரிந்தியர் 4:4 சொல்லிருக்கு, இப்பிரபஞ்சத்தின் தேவனாகிய பிசாசு அவர்களுடைய உள்ளத்தை மன கண்களை குருடாக்கி கிறிஸ்து இயேசுவை தேவனுடைய முகத்துல கிறிஸ்து இயேசுவின் முகத்துல தேவனுடைய வல்லமையை அவர்கள் பார்க்க முடியாத அளவுக்கு அவங்களை கெட்டி வைத்திருக்கிறான் పిశాసు. 1 కొరింథీయులు 4:4 చెప్పబడి ఉన్నది, ఈ ప్రపంచపు దేవుడైన సాతాను వాళ్ళ హృదయాన్ని వాళ్ళ కంటి చూపును హృదయపు కళ్ళను గుడిపరుచున్నాడు. వారు క్రీస్తు యేసు దేవునిలో ఉన్న క్రీస్తు యేసులో ఉన్న ఆ మహిమను చూడలేకపోతున్నారు. அப்ப பிசாசுகளை துரத்தின உடனே அவங்களுடைய உள்ளத்தில் தேவனுடைய வார்த்தைக்காக அவங்களுடைய உள்ளம் திறக்கப்படும். సాతాన్ని వెళ్ళగొట్టగానే దెయ్యాన్ని వెళ్ళగొట్టగానే వాళ్ళ హృదయాలు తెరవబడతాయి. హల్లెలూయా. பிசாசுகள் ஒரு இடத்துல துரத்தப்பட்டா அந்த ஊரே மாறும். அந்த ஊரை கட்டி வைத்திருக்கிற ஒரு பிசாசின் ஆவி ஆளுகை செய்து கொண்டு தன்னைத்தான் தேவனாக வெளிப்படுத்தி இந்த ஜனங்களை அடிமைப்படுத்தி வைத்திருக்கும். ఒక ఊర్లో ఉన్నారనుకోండి, ఆ ఊర్లో ఒక ఆత్మ, ఒక దయ్యపు ఆత్మ ఏం చేస్తుంటుందంటే తను తాను దేవుడిగా చూపించుకుంటూ ఈ ప్రజలను బంధించి ఉంటుంది. சுவிசேஷத்தை சொல்ல போகும்போது அந்த ஊர்ல இருக்கிற அந்த இடத்தை கட்டி வைத்திருக்கிற பொல்லாத ஆவியை தேவனுடைய வல்லமையினால் துரத்தி விட்டா அந்த இடத்தை சீக்கிரமாக சுதந்திரித்துக் கொள்ளக்கூடும். అక్కడ ఉన్న సాతాను శక్తులను యేసు క్రీస్తు నామందు వెళ్ళగొట్టగలిగితే ఎడల ఆ స్థలాన్ని మనము కొల్లగొట్టుకుందాం. ஆண்டவராகிய இயேசு சொன்னார், நீ ஒரு வீட்டுக்குள்ளாக போய் கொள்ளை அடிக்க வேண்டும் என்றால் முதலாவது பலவானை கட்ட வேண்டும். அப்பதான் நீங்க போய் அதை செய்ய முடியும். முதலாவது பலவானை கட்டணும். பலவான் என்றால் பிசாசு. அவனை கட்டினால் ஒழிய அவன் పిడితి வைத்திருக்கிற ఆత్మங்களை విడివిக்க முடியாது. మొట్టమొదటిగా మీరు ఒక ఇంట్లో వెళ్ళి కొల్లగొట్టాలంటే బలవంతుడైన ఆ ఇంట్లో ఉన్న బలవంతుడిని మీరు బంధించాలి. ఆ బలవంతుడు ఎవరు? సాతాను. అనేక ఆత్మలను బంధించి తన హస్తంలో ఉంచుకుంటున్నాడు. మనము వాడిని బంధిస్తేనే మొట్టమొదట ఆత్మలను తీసుకురావడానికి కుదురుతుంది. என் நாமத்தினால் பிசாசுகளை துரத்துவார்கள், அந்நிய புதிய பாஷைகளால் பேசுவார்கள், சர்ப்பங்களை அவங்களுடைய கைகள் எடுப்பார்கள், விஷமானதை குடிப்பார்கள், அது ஒன்றும் சேதப்படுத்தாது. வியாதி உள்ளவர்கள் மேல கைகளை வைப்பார்கள், அவர்கள் சுகம் பெறுவார்கள். దేవుని వాక్యం చెప్పుచున్నది, వాళ్ళు దయాలను వెలగొడతారు, నూతన భాషలు మాట్లాడతారు, సర్పాన్ని వాళ్ళ చేతులు తీసుకుందరు, వాళ్ళు విషమైన కార్యాలను తాగితే కూడా ఏ మాత్రము హాని రాదు. వాళ్ళకు వ్యాధి కలిగిన రోగుల మీద వాళ్ళ హస్తాన్ని ఉంచి ప్రార్థించగా వాళ్ళు స్వస్థతను పొందుకుంటారు. இந்த காரியங்கள் ஆண்டவராகிய இயேசு பேசி அவர் சிங்காசனத்தில் ஆண்டவராகிய பிதாவுக்கு வலது பருவத்தில் போய் வீட்டிருந்தார். சீஷர்கள் என்ன பண்ணாங்க? அவங்க புறப்பட்டு போனார்கள், எல்லா இடத்திலும் பிரசங்கம் செய்தார்கள். శిష్యులు ఏం చేశారు? యేసుక్రీస్తు పునరుద్ధరణై ఆకాశంలో ఆరోహణమై ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్న తరువాత వీరు శిష్యులు బయలుదేరి ప్రతి స్థలంలో వెళ్ళి they went everywhere preaching the gospel. எல்லா இடங்களுக்குள்ளாக போய் இந்த நற்செய்தி இயேசு கிறிஸ்துவை குறித்து தேவகுமாரனுடைய நற்செய்தியை போதித்தார்கள். ప్రతి స్థలంలోగా వెళ్ళి వాళ్ళు యేసు క్రీస్తు ప్రభులో ఉన్న ఈ గొప్ప సువార్తను ప్రకటించారు. என்ன நடந்தது? கர்த்தர் அவர்களோடு கூட சேர்ந்து வேலை செய்தார். ప్రభు వాళ్ళతో చేరి తన క్రియను చేశాడు. சுவிசேஷம் சொல்றதெல்லாம் நம்ம மாத்திரம் போய் சொல்றதில்ல. நம்ம சொல்லும் போது கர்த்தர் நம்மோடு கூட வந்து அவர் அடையாளங்கள் மூலமாக, அற்புதங்கள் மூலமாக, சுகங்கள் மூலமாக, வார்த்தை தீர்க்க தரிசன வார்த்தையின் மூலமாக, ஆவிக்குரிய வரத்தின்
வழியாக ஜனங்களோடு பேசி நாம் பேசுகிற வார்த்தைக்கு அவர் சாட்சி கொடுத்தால் వழிయే జనங்கள் రక్షించబడ మాటారు. మనము సువార్తను ప్రకటిస్తుండగా ప్రభు మనతో పాటు వచ్చి తన ఆత్మ వరములతోనూ తన శక్తిని వెల్లడి చేసి అద్భుతాలు చేసి సూచనలు చూపించి ఈ మాటలు వీడు చెప్పే మాటలు నిజమే యథార్థమైనవి రుజువు చేస్తే తప్ప ప్రజలు రక్షింపబడరు. நாம் புறப்பட்டு போய் சுவிசேஷம் சொல்லும்போது ஆண்டவர் பரலோகத்திலிருந்து இறங்கி வந்து நம்மோடு கூட சேர்ந்து அவர் వేலை செய்வார். మనం బయలుదేరి బయటికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే అప్పుడు దేవుడు కూడా మనతో కూడా వచ్చి క్రియేట్ చేసి ప్రజలను తన వైపు తిప్పుకుంటాడు. எழும்பு எழும்பு சியோனே, ஒளி உன்மேல் வந்தது. లెమ్ము లెమ్ము సియోను, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క జ్యోతి నీ మీద వచ్చున్నది. எழுந்து ప్రకాశి, లేచి ప్రకాశించు. சோதனை நாட்கள்ல, வருத்தத்தின் நாட்கள்ல, உபோத்திரவத்தின் நாட்கள்ல சீஷர்கள் அவர்கள் போன இடமெல்லாம் యేసువిன் నామத்தை పేసినాர்கள். కష్టమైన రోజుల్లో, అనేకమైన శ్రమలు కలిగిన ఆ సమయంలో కూడా అపోస్తల కాలంలో శిష్యులు వాళ్ళు వెళ్ళిన స్థలం అంతటా యేసుక్రీస్తు నామమును ప్రకటించారు. యేసుவின் நாமத்தை பிரசங்கித்தாலே போதும், ఆత్మ అరుబడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నామమును ప్రసంగిస్తే చాలు, ఆత్మల యొక్క కోత కలుగుతుంది. ஆப்பிரிக்காவில் ஜுலு என்கிற ஒரு மொழி பேசுகிற காட்டுவாசிகளை போல இருக்கிற சில ஜன கூட்டத்துக்கு நடுவில் ஒரு ஊழியர் எர்லோ ஸ்டீகன் என்று சொல்லி ஜெர்மனி தேசத்திலிருந்து சுவிசேஷத்தை அறிவிக்கும்படியாக அங்கே 1960 அந்த நாட்களில் போய் 11 வருஷ కాలமாக సువిశేష அறிவித்து வந்தார். జులు అనే ఒక గుంపు వారు ఆఫ్రికాలో ఉన్నారు. వాళ్ళ నడుమ వాళ్ళు వచ్చి అడవి మనుషుల్లాగా ఉంటారు. వాళ్ళ నడుమ వెళ్ళి సువార్తను ప్రకటించాలని జర్మనీ దేశం నుండి ఎర్లో స్టీగన్ అనే ఒక మిషనరీ వెళ్ళాడు. அவர் ஒரு நல்ல டென்னிஸ் பிளேயர். அவர் நாட்டுக்காக விளையாட வேண்டும் என்கிற நாட்களில் கர்த்தர் அழைத்து, இதை நீ விட்டு நான் காண்பிக்கும் தேசத்துக்கு நீ போ என்று சொன்னார். ఆయన ఒక మంచి టెన్నిస్ స్పోర్ట్ ఆడుకునే ఒక వ్యక్తి. ఆయన అలాగే ఎదిగిపోతూ ఉంటే ప్రభు చెప్పాడు, దీన్ని నువ్వు విసర్జించి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు. யோசிச்சு பாருங்க, காட்டுவாசிகள் எப்படி இருப்பாங்க? நல்ல நாகரிகமா இருப்பாங்களா? பொல்லாதவர்களாக இருப்பாங்க. మనుషులే కొలై పాదకం நிறைந்தவர்களாக இருப்பாங்க. అడవి మనుషులు అంటే ఏంటి? బాగుంటారా? ప్రేమగా ఉంటారా? లేదండి, వాళ్ళు దుర్మార్గులుగాను నరహంతకులుగా ఉంటారు. அவர்கள் நடுவில் போய் இயேசுதான் ரட்சகர், இயேசுதான் கர்த்தர், இயேசுதான் ஆண்டவர், இயேசுதான் பரலோகத்தின் வழி என்று இவர் பிரசங்கம் செய்யும்படியாக போய் 11 வருஷமாக பிரசங்கம் செய்தார். అటువంటి ప్రజల నడుమ వెళ్ళి ఈయన ఎర్లో స్టీగన్ గారు వచ్చి, యేసుక్రీస్తే ప్రభు, యేసయ్యనే మీకు రక్షణ, యేసయ్యే మార్గము, యేసయ్యే సత్యము, యేసయ్య నమ్మండి అని చెప్పి సువార్తను 11 సంవత్సరాల పాటు ప్రకటించాడు. 11 வருஷமா பிரசங்கித்தா ஒரு மனுஷன் கூட రక్షింపబడవిல்லை. 11 సంవత్సరాలు ప్రసంగించాడు, కానీ ఒక్కరు కూడా రక్షింపబడలేదు. அவர் தன்னுடைய சாட்சியில் சொல்கிறார், நான் எல்லா புத்தகங்களை படித்து என்னெல்லாம் செய்ய முடியுமோ எல்லாவற்றையும் செய்து பார்த்தேன், ஆனாலும் ஒருவனும் கூட రక్షింపబడలే. ఆయన చెప్పాడు, నేను ఎన్నో పుస్తకాలు చదివాను, ఎన్నెన్నో చెప్పి చూశాను, ఏం చెప్తే కూడా ఒక్కడు కూడా మారలేదు. ஒரு நாள் இவர் பிரசங்கித்தார், விசுவாசித்தால் எல்லாம் கூடும், ஆண்டவர் அற்புதம் செய்கிறார், இதோ குருடான கண்களை திறந்ததை நீங்க சுவிசேஷத்துல வாசிக்கிறீங்க, அவர் இன்றைக்கும் உயிரோடு இருக்கிறார் என்று சொல்லி முடித்தார்.
ఒకరోజు ఆయన ప్రసంగంలో విశ్వసిస్తే చాలు మీకు అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి, రక్షణ కలుగుతుందని ప్రకటించాడు. గుడ్డి కన్నులను యేసయ్య మారుస్తాడు, మంచిగా వాళ్ళకు చూపునిస్తాడు. ఈ రోజు కూడా యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పినాడు. அவர் சொல்லி முடித்த உடனே அந்த சபை முடிந்த உடனே ஒரு பையன் தன்னுடைய தகப்பனை கொண்டு வந்து, இவர் பிறந்ததிலிருந்து குருடனாக இருக்கிறார், இவருக்கு ஆண்டவராக இயேசு நீங்க தான் சொன்னீங்களே பார்வை கொடுப்பாருன்னு சொல்லி, பார்வை கொடுங்க பார்க்கலாம் என்று சொன்னார். పుట్టుక నుండి మా నాన్నగారు వచ్చి గుడ్డోడుగా ఉన్నాడు. ఇందాక మీరు చెప్పారు కదండి యేసుక్రీస్తు అంటే గుడ్డోళ్ళ కళ్ళను తీస్తాడు, బాగా చేస్తాడు అనేసి, చేయండి చూద్దామని చెప్పాడు. ఎవరికులాగా భయం வந்தது. కురుడాన కన్ను తెరకపడ కట్టి ఇన్న చేయరదు. ఈయనలోగా భయం కలిగిను. ఈ గుడ్డు కళ్ళు తెరవకపోతే ఏం చేసేది? எல்லாரும் முன்னால வேண்டாம், தனியா கூட்டு போய் ஜெபிக்கலான்னு தனியா கூட்டு போய் ஜோம் பண்ணாரு. సుఖమాగల. అందరి ముందు వద్దనేసి ఆయన తీసుకెళ్ళి సపరేట్గా ప్రార్థించాడు. స్వస్థతను పొందుకోలేదు. அவன் சொன்னான், நீ சொல்லுகிறதெல்லாம் பொய், இயேசு அவர் ஜீவிக்கவில்லை, ஜீவித்திருந்தால் இது நடக்கும் என்று சொல்லி அவன் విட்டு పోయిட்டான். నువ్వు చెప్పేదంతా అబద్ధము, యేసే ఉంటే ఇది జరుగుతుంది కదా అని వెళ్ళిపోయాడు. இன்னொரு நாள் அவர் பிரசங்கம் பண்ணாரு. பிசாசுகளை இயேசு துரத்துகிறார், எல்லா பிசாசு சிலுவையில் ஜெயித்தார், எல்லா அதிகாரம் கொண்டிருக்கிறார், வானத்திலும் பூமியிலும் இயேசுவின் நாமத்துக்கு அதிகாரம் கொடுக்கப்பட்டிருக்கிறது, எல்லா పిశాసుకు மேல అధికారத்தை கொடுத்திருக்கிறார் என்று వల్లమియా చేది கொடுத்தார். ఒకరోజు ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్క ఆత్మల మీద దేవుడు అధికారం ఇచ్చాడు, ప్రతి ఒక్క దుర్శక్తుల మీద దేవుడు అధికారాన్ని ఇచ్చాడు, ఆయన జయించాడని చెప్పాడు. அங்க இருக்கிறவங்க நிறைய பேர் பிசாசால பிடிக்கப்பட்டவர். అక్కడ ఉన్న వాళ్ళంతా అనేకులు సాతాను చేత పీడబడినవారు. இந்த செய்தியை கேட்டு முடிஞ்சதுக்கு பின்பாக ஒரு తాయారు வந்தாங்க. ఈ యొక్క వర్తమానం విన్న తరువాత ఒక తల్లిగారు వచ్చారు. வந்து சொன்னாங்க, ஐயா எங்க வீட்டுக்கு வாங்க, என்னுடைய 18 வயது நிறைந்த மகள் பிசாசினால பிடிக்கப்பட்டிருக்கிறார், అయ్యగారు మా ఇంటికి రండి, నా కుమార్తె 18 ఏళ్ళు సాతాను చేత పీడబడుతున్నది, நீங்க தான் சொன்னீங்களே యేసు విడిపారు என்று சொல்லி, వారంగల్ విడివీంగల్, మీరే చెప్పారు కదా యేసే విడిపిస్తారని, రండి విడిపించండి అని ఆవిడ చెప్పింది. இவரு அவருடைய பைபிள் எடுத்துக்கொண்டு விசுவாசத்தோட பைபிள் எடுத்துட்டு போயிட்டார். போய் இப்போ அந்த పిశాసు తోలితిడలాని పోయిటారు. ఈయన కూడా ఎంతో ధైర్యంగా బైబిల్ తీసుకొని అపవాదిని తరిమేస్తామనేసి ధైర్యంగా వెళ్ళాడు. அங்கே போய் பார்த்த உடனே இவர் விசுவாசம்லாம் அப்படியே కరైందు పోనది. అక్కడ వెళ్ళి చూసినట్టునే ఆయన విశ్వాసం అంతా అలాగే కింద పడిపోయింది. போய் பார்த்த காட்சி என்ன, ஒரு அந்த பெண்ணை வந்து நல்ல இரும்பு கம்பியால போட்டு கையும் காலம் கட்டி வைத்து இருக்கிறாங்க ஒரு போலுக்கு வீட்டில். அவள் அதை போட்டு இழுத்து கையெல்லாம் காயம் நிறைந்து ரத்தமாக கொட்டி கொண்டிருக்கிறது, కాల్గల్ இருந்து கைகள் இருந்து. ఆడవెళ్ళి ఆయన చూసినట్టే ఆ దృశ్యం చూసినట్టే ఆయన ఆశ్చర్యపోయాడు, వణికిపోయాడు. ఏంటంటే ఆ అమ్మాయిని వచ్చి బాగా ఇనుము కంబీలు ఉంచుకొని చేతులు కాళ్ళు కట్టేశారండి పోలుకు. ఆవిడ లాగేస్తుంది ఆత్మ చేత, ఆ దురాత్మ శక్తి చేత లాగేస్తూ ఉంది. ఆడంతా కట్టయిపోయి రక్తం అంతా కింద పారి పొరులుతుంది. அப்ப அந்த தாயார் சொன்னார், இவர் கேட்டார், ஏன் இப்படி கட்டி வைத்திருக்கிறீங்க, அவளை விட்டுடலாம்ல. என் அடிகாடு ఎందుకు ఇలా కట్టున్నారు, వదిలేచ్చు కదా. அப்போ அவங்க சொன்னாங்க, இவளை விட்டு விட்டால் தன்னுடைய வஸ்திரத்தை எல்லாவற்றையும் கழட்டி போட்டு விடுவாள், ஓடி போய் மற்றவர்களுடைய அந்த விவசாயம் செய்கிற இடத்தெல்லாம் அழித்து போடுவாள். அப்ப அவங்க என்ன செய்வாங்களா, இந்த பெண்ணை அடிக்கிறது கம்பை கொண்டு வந்து நல்லா அடிப்பாங்க, நாயை விட்டு அந்த நாயெல்லாம் வந்து அவளுடைய சரீரத்தில் எல்லாவற்றையும் கடித்து போடும். அவ எங்கேயோ விழுந்திருப்பா, நான் போய் பார்த்து தூக்கி எடுத்துட்டு வந்து அந்த புண்ணெல்லாம் துடைத்து ஆறுறதுக்குள்ளாக என் உயிரே போயிடும்னு சொன்னான். అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్పాను, నేను నా అమ్మాయిని వచ్చి నేను బంధించకపోతే ఈవిడ తన వస్త్రాలంతా తీసేస్తుంది, రోడ్ల మీద పరిగెత్తి పొలాల్లోగా వెళ్ళి ఆ పొలాలంతా ధ్వంసం చేస్తుంది. వాళ్ళు కర్రతో బాగా కొట్టి కుక్కలను పెట్టి కుక్కలు వచ్చి కంచేస్తారు, ఆవిడ శరీరం అంతా గాయపరుస్తుంది. ఆ గాయాన్ని తీసుకొచ్చి నేను మరలా బాగు చేయాలంటే నా వల్ల కుదరదండి అని చెప్పింది. ఎవరు பார்த்தாரு,
இந்த పేయి பார்த்தா ரொம்ப భయంకరమైన పేయా இருக்கு. ఈయన చూచాడు, ఈ దయాన్ని చూస్తుంటే ఇదేదో భయంకరమైన అపవిత్ర ఆత్మగా ఉన్నది. எதுக்குடா இப்போ துரத்துறது வம்பு என்று சொல்லி நைஸா ஒரு டெக்னிக்கில் சொன்னார். இந்த பிசாசு துரத்தோம்னா எங்கள் சர்ச்சுக்கிட்ட பக்கத்தில் ரூமில் வைங்கோ, எங்கள் బ్రదర్స్ எல்லாம் நாங்கள் உபவாசம் பண்ணி జోం பண்ணி அதை துரத்திடுவோம்னு சொல்லிட்டாరు. ఈయన ఒక మంచి టెక్నిక్ ఉంచుకొని ఇటువంటి అపవిత్రాత్మని ఎలా వెలగొట్టాలని ఆలోచించి ఆ తల్లిగారితో చెప్పాడు, ఇక్కడ చేయలేమమ్మా, సంఘాన్ని దగ్గర తీసుకురండి, ఆడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో పెడతాం. அவங்க அம்மா சொன்னாங்க, இவளை எந்த அறைக்குள்ள வச்சிங்கனாலும் எல்லா பொருளையும் போட்டு அடிச்சு உடைத்து கிழித்து அதை ஒன்றுமில்லாமல் நாசமாக்கிடுவா, அதனால உங்க అరేలు ఎదిమే వేయకాదీంగంటూ சொன்னாరు. ఆ తల్లి గారు చెప్పారు, మా అమ్మాయిని వచ్చి ఏ గదిలో మీరు ఉంచినా ఏ వస్తువులు ఉన్నా అన్నిటినీ ధ్వంసం చేసేస్తుంది, అందువల్ల దేన్ని ఉంచొద్దండి. அதே போல் அந்த பெண்ணை கூட்டிக் கொண்டு ஒரே ஒரு படுக்கை மாத்திரம், ஒரு மெத்தையை மாத்திரம் போட்டுட்டு கீழே బిడ్డ మాత్రం పోட்டு వేరే ఎదుమే వెక్కల రూమ్లో పోட்டு అడచుతారు. అదేలాగా వాళ్ళు తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధించారు. ఆ రూమ్లో ఒక పరుపును మాత్రం ఉంచారు, కానీ వేరేమి ఉంచలేదు. పక్కన రూమ్లో ఉకాందుకుంటే బ్రదర్స్ எல்லாம் இவங்கெல்லாம் మిషనరీస్ జోమ్ పడ్డారు. పక్కన ఇంట్లో కూర్చొని పక్కన రూమ్లో కూర్చొని మిషనర్లంతా ప్రార్థిస్తున్నారు. அந்த பிசாசு வந்தது, ஒரே சத்தம் போட்டு அந்த பெட்டை ஒரு 5 நிமிஷத்துக்குள்ளாக పిచ్చి పోட்டு నాయి పిచ్చది కూడా మోసమా పిచ్చి రూమ్ అల్లా రొప్పి పోட்டுருச்சு. ఒక 5 నిమిషాల్లో అపవిత్రాత్మ ఆవిడ మీద వచ్చిన వెంటనే ఆ బెడ్ అంతా తీసి చిన్న భిన్నంగా దాన్ని చించేసి ఒక కుక్క కరిచేస్తే దానికన్నా మోసంగా చేసింది. ఒరే ఆటం, ఒరే డాన్స్, ఒకే పాటలు, ఒకే డాన్స్. அது பிசாசோடைய அந்நிய பாஷையில பேச ஆரம்பிக்குது. இயேசு கிறிஸ்துவை போட்டு அதை திட்டி சபித்து பேசுகிறது. సాతాను యొక్క భాషలతో మాట్లాడి యేసుక్రీస్తును శపించే మాటలు మాట్లాడి ప్రార్థిస్తూ అటువంటి పాటలు పాడుతూ ఉంది. ஒரு வாரமாக ஒரே சத்தம், ఒక వారంగా ఒకే శబ్దం. కడసి వరకు அந்த పిశాసు పోగల. చివరి వరకు ఆ ఆత్మ ఆ శరీరాన్ని ఆవిడని వదిలి వెళ్ళలేదు. கடைசி அந்த அம்மாவை கூப்பிட்டுட்டு எப்படி கொண்டு வந்தாங்களோ அதே வண்ணமா கொடுத்து விட்டாங்க. చివరిగా తల్లిగారిని తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చారో అలాగే పంపేశారు. 11 வருஷ காலமாக வல்லமை இல்லாமல் சுவிசேஷத்தை பிரசங்கித்தார். ஒரு மனுஷன் கூட ரட்சிக்கப்படல. 11 సంవత్సరాల పాటు దేవుని శక్తి లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి వరములు లేకుండా ప్రకటన దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించాడు, చెప్పాడు, సువార్తను చెప్పాడు. ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. 11 வருஷம் முடிஞ்ச உடனே அவர் ரொம்ப வருத்தம் அடைந்து, இனி நம்மளுடைய சொந்த ஊருக்கு போய் மறுபடியும் நம்ம ஏதாவது பிழப்பை பார்த்து கொள்ளுவோம் என்று நினைத்த அந்த நாட்கள்ல ஒரு நாள் பிரார்த்தனை பண்ணி கொண்டிருக்கும்போது இறங்கி வந்தார் ఆవియానவர். ఈ 11 సంవత్సరాలక ఈయన అనుకున్నాడు, ఇంకా మనం ఇక్కడ ఉండట వ్యర్థమే, వెళ్ళిపోయి మన పనులను జర్మనీ దేశంలో చేసుకోవచ్చు అనుకున్నాడు. ఆ రోజు వాళ్ళంతా అక్కడ కూడి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అగ్ని నాలుగులు ఒవ్వొరుతరు మేலும் ఇరంగినది. అగ్ని వంటి నాలుకలు ఒక్కొక్కరు మీద దిగినది. அவர்கள் பரிசுத்த ஆவியினால் நிறைந்து அந்நிய பாஷைகளை பேசி தீர்க்க தரிசனம் உரைக்க ఆరంభించారు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి వివిధమైన భాషలు మాట్లాడి ప్రవచించుటకు మొదలుపెట్టారు. 11 வயசு நிறைந்த ஒரு சின்ன குழந்தை எழுந்து, 11, 13 வயது நிறைந்த ஒரு பையன் எழுந்து அவன் சொன்னான், தீர்க்கதரிசி சொன்னான், கர்த்தர் சொல்றாரு ஒரு பெரிய எழுப்புதல் அனுப்ப போறாரு, நீங்க மறுபடியும் திரும்பிலாம் போக தேவையில்லை, இதோ வருகிறது நீங்க எதிர்பார்த்த நாட்கள், கர்த்தருடைய ஆவியானவர் பேசுகிறார் என்று தீர்க்க தரிசனம் மூலமாக தேவன் பேசினார். ఇదిగో వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే ఒక 11, 13 వయసు కలిగిన ఒక అబ్బాయి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడి వాడు లేచి నిలబడి ప్రవచించుటకు ప్రారంభించాడు. అనేక మాటలు చెప్పాడు. ఇదిగో నేను ఈ దేశంలోగా ఒక ఉజ్జీవాన్ని చేయబోతున్నాను, ఒక రివైవల్ నేను పంపిస్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండు, నువ్వు వెళ్ళిపోవద్దనేసి దేవుడు స్పష్టంగా ఆ ప్రీచర్, ఆ ఎల్లో స్టీఫెన్ గారితో మాట్లాడాడు. அந்த நாள் முதல் கொண்டு வல்லமையாக தேவன்
వెళ్ళిపడ్డారు. ఆ రోజు మొదలుకొని దేవుడు శక్తివంతుడుగా ఆడ బయలుపరిచాడు. மந்திரவாதிகள் ரட்சிக்கப்பட்டார்கள், மாந்திரிகள் ரட்சணை பொருந்தினார், வியாதியுள்ள சுகமடைந்தார்கள், வியாதித்தோடு இருந்தவாறு சொஸ்தத்தனை பொருந்தார். ஒரு கூட்டத்தில் 10 பேருக்கு ஆண்டவராக இயேசு 10 குருடர்களுடைய கண்களை திறந்தார். ఒకే ఒక కుటుంబంలో 10 మంది గుడ్డోళ్ళు వస్తుంటే వాళ్ళు ప్రార్థనకు రాకముందే దేవుడు స్వస్థతనిచ్చాడు. பெரிய அசைவு, ஜுலு பாஷை, அந்த ஜுலு ஜனங்கள் நடுவில் உண்டானது ఒక గొప్ప కదలిక. ఆ జులు అనే ఆ ట్రైబ్ వాళ్ళ మధ్యలో వచ్చినది 1969 ரிவைவல், குவாசி பாண்டு ரிவைவல் என்கிற ஒரு ரிவைவல், ஒரு எழுப்புதல் அந்த இடத்துல ஆரம்பித்தது. 1969లో క్వాసి బాంటు రివైవల్ అనే ఉద్యమం ఒకటి ప్రారంభించారు. அந்த நாள் முதல் கொண்டு 40 வருஷமாக இப்போ வரைக்கும் அந்த எழுப்புதல் நடந்து கொண்டு அநேக ஆத்துமாக்கள் ரட்சிக்கப்பட்டு மரித்தவர்கள் எழுந்து கொண்டிருக்கிறாங்க. வியாதிகள் சுகமடையுது, பிசாசுகள் துரத்தப்படுகிறது, மந்திரவாதம் மறைந்து போகிறது, இயேசுவின் நாமம் மகிமைப்பட்டு வருகிறது. ఆ రోజు మొదలుకొని దేవుని యొక్క నామము బలముగా ప్రచురింపబడుతున్నది. మరణించిన వాళ్ళు లేచుకుంటున్నారు, రోగములతో ఉన్నవారు స్వస్థతను పొందుకుంటున్నారు, మాంత్రికులు రక్షణ పొందుకుంటున్నారు, సాతాను వెలగొట్టబడుతున్నది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు 40 సంవత్సరాలకు పైగా దేవుని యొక్క ఉజ్జీవము ఆ స్థలములో బలముగా ఉన్నది. హల్లెలూయా. వల్లமையோடு சுவிசேஷத்தை சொல்லும்போது அறுவடை, சக்திతో சுவார்த்தம் చెప్పినప్పుడు ఒక గొప్ప కోత కలుగుతుంది. இந்த வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கிற அருமையான தேவனுடைய ஜனமே, நீங்களும் நானும் கூட நம் நாள் முடிந்த அளவுக்கு நமக்கு தெரிந்தவங்களுக்கும் அறிந்தவர்களுக்கும் கர்த்தரை குறித்து தெரியாம நரகத்துக்கு போய் கொண்டிருக்கிற ஆத்துமாக்களுக்கு சுவிசேஷம் சொல்லுகிறது நம் மேல் விழுந்த ஒரு கடமை. ప్రియమైన దేవుని జనాంగమా, ఈరోజు మన చుట్టూ ఉన్నవారు, మనకు తెలిసిన వాళ్ళు, ఎరిగిన వాళ్ళకు సువార్తను ప్రకటించుట మన మీద పడిన ఒక భారముగా ఉన్నది. లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ஆண்டவர்கிட்ட சொல்லும், ஆண்டவரே என்னையும் வல்லமை நான் அறியும், நானும் உம்முடைய సువిశేషத்தை சொல்ல வேண்டும். ప్రభు దగ్గర అడిగేదమ్మా, ప్రభువా నన్ను కూడా మీ శక్తి చేత నింపండి, నేను సువార్తను చెప్పాలి. థ్యాంక్ యూ జీసస్. கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பார். దేవుడి వాక్యాన్ని దీవించును గాక. கண்களை மூடி ஜெபிப்போம். கண்ணை மூடி பிரார்த்தனை చేసుకుందాం. கிருபையும் இரக்கம் நிறைந்த பரலோக பிதாவே, ஆண்டவராக இயேசுவின் நாமத்தினால் வருகிறோம். இவ்வளவு நேரமாக சுவிசேஷம் எவ்வளவு உண்மை, எவ்வளவு முக்கியமானது, அது எங்கெல்லாம் சொல்லப்படணும், எப்படி சொல்லப்பட வேண்டும் என்று நாங்கள் பார்த்தோம். நாங்கள் ஆண்டவரை எர்லோ ஸ்டீகனுடைய வாழ்க்கையில் நீங்கள் செஞ்ச அந்த பெரிய எழுப்புதலை பார்த்தோம். கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். அப்படிப்பட்ட நாட்களை எங்களுக்கு தாரும். ஒவ்வொருத்தருக்குள்ளாக சுவிசேஷத்தை மற்றவங்களுக்கு பிரசங்கிக்க வேண்டும், அழிந்து போகிற ஆத்மாக்களை காக்க வேண்டும் என்கிற ஒரு மனப்பான்மை தந்த ஆசீர்வதி. எல்லா துதி கன மகிமை உமக்கே கொடுத்து இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபத்தில் எடுக்கிறோம் எங்கள் ஜீவனுள்ள தகப்பனே. ஆமேன், ஆமேன். என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரி, என் முழுமே பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரி. என் ஆத்மாவே கர்த்தரை ஸ்தோத்திரி, அவர் செய்த சகல உபகாரங்களை மறவாதே. ஆமேன். நம் பிதாவாகிய தேவனுடைய அன்பும் குமாரனாகிய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் பரிசுத்தாவியனுடைய அன்யோன்ய ஐக்கியம் நம்மளோடும் உலகம் எங்க இருக்கிற சகல பரிசுத்தவான்களோடும் ஆண்டவராக இயேசு வரும் வர காப்பாராக. ஆமென். இயேசு கிறிஸ்து மாறாதவரே, மாறாதவரே, மாறாதவரே. ஆமென். இயேசு கிறிஸ்து மாறாதவரே, நித்திய நித்தியமா. ஹalleluya, 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 ஹalleluya. ஆமென். இயேசு மரணிவாடு, மரணிவாடு, மரணிவாடு. ஆமென். இயேசு கிறிஸ்து மரணிவாடு.
கர்த்தர் நம்மை கூட ఆత్మகளை கொண்டு வருகிற వీరர்களాగా మారువారాగ. ప్రభు మనల్ని కూడా అనేకమైన ఆత్మలను తన రాజ్యంలోగా తీసుకొచ్చే వీరులుగా మార్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. కర్తర్ நம்மை ఆశీర్వదింప దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.